ఈ రోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. హీఈస్ అన్ ఎడిటర్, అన్ యాక్టర్. హీఈస్ నన్ అదర్ దెన్ పీకే, పాన్ ఇండియా ఎడిటర్ పీకే. హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మేజర్? అరౌండ్ 200-250 షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేశాను. 1 వెబ్ సిరీస్, డాక్యుమెంటరీస్ అన్నీ ఉండే. ఇంత పోర్ట్ఫోలియో పెట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇచ్చేస్తారు అన్న థాట్ ప్రాసెస్లో ఉండే. ఒక 20-25 ప్రొడక్షన్ హౌసెస్ తిరిగా వర్క్ పట్టుకుని. మా పిల్లలకు ఫోటోలు తీస్తావా, వీడియోలు తీస్తావా, అందరికి ఒకటే చెప్పాను. 3 yearsలో నా పేరు స్క్రీన్ పైన కనిపిస్తుంది, నువ్వు పక్కన ఉన్నోడికి నువ్వే చెప్తావు. ఆ రోజు మాట్లాడతావు, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా. దిస్ హ్యాపెండ్ ఇన్ 2.5 years. ఈ సినిమాటోగ్రఫీ అనేది అసలు ఎలా థాట్ స్టార్ట్ అయింది? సో ఐ వాజ్ సపోజ్ టు క్లియర్ గేట్. ఐఐటి బాంబేకి వెళ్ళి సైంటిస్ట్ అవుదాము, రిమోట్ సెన్సింగ్ వెళ్ళి అటు నుంచి నాసా ఇస్రోకి వెళ్దాం అన్నది ఇనిషియల్ ప్లాన్. ఏంటన్నా అసలు ఎక్కడ ఆపోజిట్ లో ఉన్నది అసలు. ఈ పీకే, ఆ పీకేతో సినిమా చేసే అవకాశం ఉందా? ఛాన్స్ వచ్చింది యాక్చువల్లీ. ఎడిట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ ఎడిట్ చేశాను. వావ్, హరిశంకర్ గారికి నచ్చింది. బట్ లేటర్ మీకు ముంబై నుంచి ఒక చాలా పెద్ద ఆఫర్ వచ్చింది, అయినా సరే అది రిజెక్ట్ చేశారు. మేజర్ యాక్షన్ డైరెక్టర్ సునీల్ రాడ్రిగస్ గారు రమ్మన్నారు. ఐ విల్ పే యూ 25,000 per day. సందీప్ రెడ్డి మంగ గారు ఎడిటింగ్ స్టైల్ కూడా చాలా బాగా ప్లేస్ చేస్తున్నారు. వాట్ డూ వాంట్ టు సే అబౌట్ దిస్? హీ వాంట్స్ టు టెల్ థింగ్స్ ఇన్ అ బోల్డ్ వే. నాకు అదే రాబోయ్, నేను ఏం చెప్తాను అన్న స్పేస్లోనే ఉంటాను. ఆయన స్టైల్ ఆఫ్ కట్ నుంచి నేర్చుకుంది ఏంటి అని అంటే, హాయ్ గైస్, హౌ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫిల్మీ మైక్. అండ్ ఈ రోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. హీఈస్ అన్ ఎడిటర్, అన్ యాక్టర్. హీఈస్ నన్ అదర్ దెన్ పీకే. అంటే పీకే కాదు, PEEKAY స్క్రీన్ నేమ్, కోదాటి పవన్ కళ్యాణ్. హాయ్ అన్న, హౌ యూ? ఐఎమ్ గుడ్. ఏంటి విశేషాలు, ఏం నడుస్తుంది? కాదన్న, ఇప్పుడు నిన్ను ఏమని పిలాలా? నిన్న యాక్టర్ అని పిలాలా, ఎడిటర్ అని పిలాలా, మల్టీ టాస్కింగ్ పర్సన్ అని పిలాలా, ఏంటి? అన్ ఎడిటర్ హూ కెన్ యాక్ట్. అన్ ఎడిటర్ హూ కెన్ యాక్ట్. అంటే మీరు యాక్ట్ చేసే సినిమాల్లో ఎడిట్ చేస్తూ ఉంటారా, ఎడిట్ చేసే సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారా? ఎడిట్ చేసే సినిమాల్లోనే యూజువల్ యాక్ట్ చేస్తుంటా. యాక్ట్ చేస్తూ ఉంటారా? యాక్చువల్లీ యాక్టింగ్ అన్నా ముందు ఆయన పెద్ద డాన్సర్, తెలుసా నీకు? అవునా? ఆహా, ఈ టాలెంట్ కూడా ఉందన్న మీకు? సమ్ ఇండియన్ హిప్ హాప్ డాన్స్ కాంపిటీషన్ లో మీకు రన్నర్ అప్ ప్రైజ్ కూడా వచ్చింది. 2016లో ఇండియన్ హిప్ హాప్ డాన్స్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ వచ్చింది మా గ్రూప్ కి. వి వర్ సపోజ్ టు రిప్రజెంట్ ఇండియా ఎట్ లాస్ వేగస్ వరల్డ్ హిప్ హాప్ డాన్స్ ఛాంపియన్షిప్. బట్ స్పాన్సర్షిప్ దొరకలే అండ్ వి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫండ్స్. సో అందుకే వెళ్ళలేకపోయాం. ఇన్ని టాలెంట్స్ ఎట్లా ఒకేసారి మేనేజ్ చేస్తున్నా? మాకు కూడా ఏదో కొంచెం నేర్పించే, అంటే నాకు కొంచెం నాకు కూడా నేర్పిస్తే చిల్లోతో నేర్చుకుందాం అన్ని. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అప్పుడు స్పాన్సర్షిప్ దొరుకుండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటే ఆ కెరియర్ చూస్ చేసుకునేవారా, అంటే యాజ్ ఎ డాన్సర్గా? మేబీ. అంటే చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, కాలేజ్లో 2 రైవల్ గ్రూప్స్ ఉండేవి డాన్స్. అంటే ఎంత అంటే ఇంకా డాన్స్ నువ్వా నేనా అన్నట్టు సైలో కొట్టుకుంటారు కదా, ఆ లెవెల్లో ఉండేదన్నమాట మాకు. అయితే వాళ్ళు అంటే మా గ్రూప్ పేరు సినర్జీ, రైవల్ గ్రూప్ పేరు మావరిక్స్ అనమాట. సో మావరిక్స్ వాళ్ళేమో 8-member క్రూ డివిజన్లో సెలెక్ట్ అయ్యారు. మేమేమో మెగా క్రూ డివిజన్లో సెలెక్ట్ అయ్యాం. సో 2 ఎందుకు, 2 groups ఎందుకు, ఒకరికొకరు 2 different ఏరియాస్లో కాంపిటీషన్ ఎందుకు, లెట్స్ జాయిన్ అవర్ ఫోర్సెస్. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది కదా, వై డోంట్ వి కంబైన్ బోత్ అవర్ క్రూస్ అని చెప్పి సినర్జీ అండ్ మావరిక్స్ SNM క్రూ అని చెప్పి ఒక డాన్స్ గ్రూప్ ఫామ్ చేసామన్నమాట. బోత్ గ్రూప్స్. సో అయితే అంటే ఆల్మోస్ట్ ఒక 12-14 hours a day for 40 days ప్రాక్టీస్ చేసి ముంబైలో వి వన్ సిల్వర్. స్పాన్సర్షిప్ దొరకలేదు అన్ఫార్చునేట్లీ. కాలేజ్ కూడా అంటే మా గ్రూప్లో వీ హ్యాడ్ 10 పాస్ అవుట్స్ ఇంక్లూడింగ్ మీ 4th year అయిన తర్వాత. సో ఈవెన్ ఇప్పుడు ఫ్యూచర్ చూసుకున్నా కానీ ఈ 10 మంది ఉండరు, ద కోర్ డాన్సర్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్.
వాళ్ళకి వాళ్ళు ఇంకా జాబ్స్ వచ్చేసాయి. సో అందరూ ఒక గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట. డూ యూ వాంట్ టు గో ఫర్దర్ ఆర్ జాబ్? కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే, కొంతమంది వర్ విల్లింగ్ టు కమ్ అప్. సో ఆల్మోస్ట్ ఒక 26 మెంబర్ క్రూలో ఓన్లీ ఒక 7 మెంబర్స్ ఏమో ఫార్వర్డ్ వచ్చారు. సో 7 మెంబర్స్తో టీం ముందుకెళ్ళలేదు. మెగా క్రూ డివిజన్ అంటే 20 అబౌవ్ ఉండాలి. మాకు సిల్వర్ కూడా 0.03 పాయింట్స్ పోయింది. లాస్ట్ మినిట్లో ఒక్కడు పై స్ప్లిట్ ఫ్రేమ్ ఒక చిన్న స్టెప్ రాంగ్ పోయిందని చెప్పి మిస్ అయింది గోల్డ్. ఆ రోజు గెలిచుంటే ఈ రోజు ఇంకెలా ఉండేవాడు? ఏముండదు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో కాకుండా డాన్స్ షోస్ లో చూసారు. బట్ ఏంటన్న ఈ స్టైల్ ఏంటి అసలు? ఏంటి ఆ జుత్తు పెంచడం సినిమాల కోసమా ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్ అసలు? మూవీ కంటిన్యూటీ కోసం. ఓకే, సో సో బేసికలీ ప్రదీప్ మాస్టర్జీ గారు ఉన్నారు కదా, యాంకర్ ప్రదీప్, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ జబర్దస్త్ పెట్టినప్పుడు నితిన్ భరత్ గారు డైరెక్టర్స్ ఉండేవారు. షో బిజినెస్ లో, టీవీలో వాళ్ళు చాలా ఫేమస్ డైరెక్టర్స్ అన్నమాట. వాళ్ళ డెబ్యూ ఫిల్మ్. సో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. లైక్ ఒక జనరేషన్లో 60 మంది అబ్బాయిలు ఉంటే ఒకటే అమ్మాయి ఉంటుంది. సో హౌ థింగ్స్ ఎస్కలేట్. హీరో దానికి ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఓకే, కొంచెం పల్లెటూరి స్పేస్ లో ఉండాలి. సో అందుకే అందరం లాంగ్ హెయిర్స్ పెంచుతున్నాం. అది ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. నువ్వు చేసే సినిమాలు కూడా అన్ని ఇట్లా నువ్వు పిక్ చేసుకుంటాం. బికాస్ ఇప్పుడు నువ్వు చెప్పిన కాన్సెప్ట్ ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. చెప్పగానే మాకు కూడా కనెక్ట్ అయిన కాన్సెప్ట్. అండ్ చేసిన క్యారెక్టర్స్ లో రంగబలిలో అతుల్ అనే క్యారెక్టర్ మాత్రం ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళింది. అండ్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? అసలు ఏం చేస్తున్నావు అన్న? క్యారెక్టర్ కన్నా పేరు బాగా వెళ్ళింది. సో డైరెక్టర్ చాయ్ బిస్కెట్ లో వర్క్ చేసేటప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు. హీ వాంటెడ్ టు గివ్ అ క్యారెక్టర్ ఇన్ హిస్ ఫిల్మ్. సో ఫస్ట్ ఏంటంటే అనంత్ శ్రీరామ్ గారు ఒక క్యారెక్టర్ చేశారు విలన్ సైడ్. ఆ రోల్కి అనుకున్నారు. తర్వాత యాక్చువల్లీ పిలిచింది ఎడిటింగ్కి రమ్మని. ఇట్లా క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అన్నారు. అంటే సరే నేను చేస్తాను, కానీ ఇట్లా కంటిన్యూటీ ఉంది అంటే అసలు జుట్టు ఉండకూడదు, మొత్తం బాల్డ్ హెడ్ అన్నారు. అంటే ఓకే, అది అయిపోయిన తర్వాత నేను చెప్తాను అని అన్నాను. సో తర్వాత అది కార్తీక్ శ్రీనివాస్ అన్నకి వెళ్ళిపోయింది ఎడిటింగ్. బట్ ఈ అనంత్ శ్రీరామ్ గారి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చేసారని చెప్పి ఇంకో క్యారెక్టర్ ఉంది, ఫ్రెండ్ క్యారెక్టర్, అది చేస్తారా అని అడిగాడు. సెట్లకి అసలు స్క్రిప్ట్ చెప్పలే, ఏం చెప్పలే. మంచి ఫన్ ఉంది, మొత్తం మీమ్స్ పేజ్లు అందరు అందుకుంటారు, చూసుకో అన్నారు. ఆలోచించా ఫస్ట్, అంటే పాజిటివ్ అయినా ఏంటి ఇదని చెప్పి సెట్కి వెళ్ళి సీన్ పేపర్ ఇచ్చారు. నేను సత్యాన్ని ఒకరు చూసుకుని, అన్న అవసరం అయితే వద్దన్నా ప్లీజ్ అన్న, సోషల్ మీడియా ఐటమ్ అయిపోతాను నేను, వద్దన్నా అంటే శౌర్య అన్న ఇంకా డైరెక్టర్ ఉండి వాళ్ళు చేయి పర్లేదు ఏం కాదు, నీకన్నా నీ క్యారెక్టర్ ఎక్కువ గుర్తుందంటే దట్స్ వేర్ యూ ఎక్సెల్ యాజ్ అన్ యాక్టర్. సో ఈ సినిమా తర్వాత ఈ పేరు జనాలు నిన్ను పీకాన్ ఇంకెవరు పిల్లరు, నిన్ను అతలను పిలుస్తారు చూడు అని అన్నారు. అదే. బట్ ఐ థింక్ ఆ అతుల్ అనే క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్లి పెట్టినట్టుంది మిమ్మల్ని. అండ్ రీసెంట్ గా కూడా అతుల్ అనే క్యారెక్టర్ లోనే ప్లే చేసినట్టున్నారు ఐ మూవీలో. ఐ థింక్ దానికి కూడా ఎడిటింగ్ మీరే చేసినట్టున్నారు. సో దట్స్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. సో యూ స్టార్టెడ్, ఐ థింక్ మా అందరికి తెలిసిన విషయం ఏంటి, యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఫ్రమ్ చాయ్ బిస్కెట్ అండ్ ఫ్రమ్ ద డిజిటల్ ఎరా టు మూవీస్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేద్దాం అనుకున్నా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో. సో అప్పుడు ప్రీ రిక్విజిట్ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ పోర్ట్ఫోలియో ఒకటి ఉండాలి, సో దట్ వి జడ్జ్ బేస్డ్ ఆన్ దట్ అని చెప్పి ఒక రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వెళ్దామని ఉంది. నేను జాబ్ వదిలేసిన తర్వాత రిక్వైర్మెంట్స్ చూసాను. చూసిన తర్వాత
ఇప్పటికిప్పుడు సడన్గా యాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు, స్క్రిప్ట్లు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని చెప్పి. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిలిం క్లబ్లో ఉండే, అండ్ మా డాన్స్ గ్రూప్లోనే అమ్మాయిలు దే వాంటెడ్ టు బికమ్ మోడల్స్, యాక్టర్స్ అట్లా ఉన్నారు కొంతమంది. ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హీ యూస్ రైట్ స్క్రిప్ట్స్. సో ఇక్కడ ఉంటే పని అవ్వదు, కాలేజ్ వెళ్దాం అని చెప్పి జాబ్ వదిలేసిన తర్వాత మళ్ళీ కాలేజ్ వెళ్ళా ఒక 1 month. సో ఆ టైంలో ఒక షార్ట్ ఫిలిం తీసాము, బీ పాజిటివ్ అని చెప్పి. నేను ఒకటి డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం కూడా ఒకటి ఉంది. ఈ 2 ప్రిపేర్ చేసి ఫిల్మ్ ఫెస్టివల్ పంపిద్దామని అనుకున్నాను. ఆ డైరెక్టర్ నా జూనియర్, వాడిని నేను లైఫ్లో చూడలే ముందు, కాలేజ్లో చదివేటప్పుడు అసలు వాడిని చూడలే. సో ఇది ఫిల్మ్ ఫెస్టివల్ సబ్మిట్ చేసినప్పుడు దీని బీ పాజిటివ్ అనే దానికి రన్నరప్ వచ్చింది ఫిల్మ్ ఫెస్టివల్లో. అండ్ నేను యాక్చువల్లీ అవుదాం అనుకున్న సినిమాటోగ్రఫర్, ఎడిటర్ కాదు. కరెక్ట్. సో నాకు క్యాండిడ్ ఫోటోగ్రఫీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అదే ఫిల్మ్ ఫెస్టివల్. సో ఇదంతా అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పి వన్ ఆఫ్ మై సీనియర్ ఇన్ స్కూల్ వెడ్డింగ్స్ ఇది చేస్తుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి ఎక్విప్మెంట్, ఇప్పుడు ఈ ట్రైపాడ్స్, కెమెరాస్ ఇవన్నీ ఎంత అవుతాయి ఏంటి, సో దట్ ఐ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ స్టఫ్ అని చెప్పి అనుకున్నాను. అంటే నేను ఎట్లా నేర్చుకున్నా అంటే, నేను తీసిన వీడియోస్ ఎవరు ఎడిట్ చేసేవారు కాదు కాలేజ్లో. వీఆర్ బిజీ విత్ సంథింగ్ అది ఇది అని అంటే, మీరు ఎడిట్ చేసేది నేనే నేర్చుకుంటా అని చెప్పి సెల్ఫ్ లెర్నింగ్. సో ఒక 15 minutes క్రాష్ కోర్స్ ఏమో ఇచ్చాడు నా ఫ్రెండ్ ఒకడు, అబోధిద్ అని. వాడు ఇప్పుడు లండన్లో ఉన్నాడు, ఇస్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఆర్ట్స్. సో వాడు నేర్పించి 15 minutesలో క్రాష్ కోర్స్ ఇచ్చేసిన తర్వాత కాలేజ్లో ఇప్పుడు నాలాగా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని అడిగా, మీరు షూట్ చేసి ఎడిట్ అవ్వకుండా ఉన్నవేమని ఉంటే నాకు ఇచ్చేయండి, నేను ఎడిట్ చేసుకుంటా అని చెప్పి. ఎవరెవరి దగ్గర అయితే డిఎస్ఎల్ఆర్ ఉందో అందరి దగ్గర ఫుటేజ్లు తీసుకుని దాని నుంచి ఏమన్నా స్టోరీ చేయొచ్చా, రివర్స్ ఇంజనీర్ చేస్తుండే అనమాట. స్క్రిప్ట్ రాసి స్టోరీ ఫామ్ చేయకూడదు, ఉన్న వాటిని ఎట్లా ప్రాపర్గా అసెంబుల్ చేయొచ్చు. సో అలాగా ఈ అబద్ధదాన ఇట్లా ఇదే ఫిల్మ్ ఫెస్టివల్కి ఇలాగుంది, ఓ పోయిటిక్ డాక్యుమెంటరీ ఒకటి తీయాలి, నా దగ్గర ఫుటేజ్ ఉంది, కమ్అప్ విత్ సంథింగ్ అని చెప్పి ఇచ్చేసాడు ఫుటేజ్, ఇలా చేస్తున్నాను. నేను ఐ యూస్ టు రైట్ ఆర్టికల్స్ అండ్ పోయిమ్స్ ఫర్ కాలేజ్ న్యూస్ పేపర్. సో అట్లాగా నా ఫ్రెండ్ ఒకడు, ఇద్దరం కలిసి రాసాం. ఒక శ్రీలంకన్ మ్యూజిషియన్ ఉండేవాడు కాలేజ్లో, వాడికి గిటార్ ఇచ్చేసి నువ్వు కొట్టేసి అని చెప్పి లైవ్లో మ్యూజిక్ కొట్టి, మ్యూజిక్ అండ్ సౌండ్ ఒకటేసారి చేసాం ఒక పోయిటిక్ డాక్యుమెంటరీ. అది టాప్ 7లో షార్ట్ లిస్ట్ అయింది కానీ విన్ అవ్వలేదు ఇన్ దట్ ఫిల్మ్ ఫెస్టివల్. దాని తర్వాత ఇంకా ఈ 2-3 షార్ట్ ఫిల్మ్స్ పట్టుకుని ఇంకా అప్లై చేద్దామని చెప్పి వచ్చిన తర్వాత ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని ఎవరినైతే ఉండే ఎక్విప్మెంట్ 8 lakhs 9 lakhs వద్దనేసరికి ఒకటేసారి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. సో ఐ హ్యాడ్ సమ్ సేవింగ్స్ ఆఫ్ 1 lakh or something. సో నేను ట్రావెల్ కూడా ఎక్కువ చేశాను, సోలో ట్రావెలింగ్. అప్పుడే షూట్ చేసుకుని ట్రావెల్ డాక్యుమెంటరీస్ చేశాను అనమాట. సో అయితే ఏమైందంటే ఐ అప్లైడ్ ఫర్ ట్రిపోటో ఫస్ట్. చాయ్ బిస్కెట్ కన్నా ముందు ట్రిపోటోలో అప్లై చేశాను, వాళ్ళే మనీ పెట్టుకుని పంపించేవారు. అండ్ ప్లేసెస్కి వెళ్ళి దే పేడ్ అరౌండ్ 15,000 అన్న మెయిల్ ఒకటి వచ్చింది. ఇదే టైంలో సైమల్టేనియస్గా ఏం జరిగిందంటే, ఈ డైరెక్టర్ ఎవరితో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో, లైఫ్లో ఎప్పుడు కలవనోడు ఉన్నాడో, వాడేమో అన్న ఇట్లాగా ఉంది చాయ్ బిస్కెట్ అన్నది చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏపీ తెలంగాణ స్టేట్స్లో. సో ఆర్టికల్స్ బాగా రాస్తారు కదా, ఎట్లాగో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, యూ వాంట్ టు డూ సంథింగ్ కదా, అట్లీస్ట్ ఇక్కడ ఉంటే యుల్ బి క్లోజర్ టు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్,
వాళ్ళు వీడియోస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు, సో వై డోంట్ యూ గివ్ ఇట్ అ ట్రై అని అన్నాడు. ఆర్టికల్స్ మన వల్ల కాదు, అదే దట్స్ నాట్ సంథింగ్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఐ వాంటెడ్ టు బి అ సినిమాటోగ్రఫర్. సో సినిమాటోగ్రఫీ ఉందా అని చెప్పి ఓపెన్ చేసి చూసా రిక్వైర్మెంట్స్. గ్రాఫిక్ డిజైనర్ ఉండే, వీడియో ఎడిటర్ అని ఉండే. సరే ఎడిట్ చేసిన షూట్ చేసిన వీడియోస్ ఎలాగో ఎడిట్ చేస్తున్నాం కదా, లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. ఉన్నాయి కదా ఏదైతే కలెక్షన్ చేసుకున్నామో అవి పంపించాను. అరౌండ్ 9 in the night పంపించా. 12 o'clockకి కాల్ వచ్చింది. ఆ రోజు రాత్రి కాల్ వచ్చి ఎప్పటిదాకా రాగలవు అన్నాను. రేపు వచ్చేస్తా అన్నాను. మార్నింగ్ 5 o'clockకి కార్ బుక్ చేసుకుని, ఎక్కడి నుంచి, జహీరాబాద్. సో అక్కడి నుంచి కార్ బుక్ చేసుకుని వచ్చేసి మొత్తం ప్రిపేర్ అవుతున్నాను. అప్పటికి ఎడిటింగ్ అంటే జస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది తప్ప టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఈ కట్ అంటే ఏంటి, జంప్ కట్ అంటే ఏంటి, జే కట్ అంటే ఏంటి, ఏం తెలియదు. మొత్తం ప్రిపేర్ అవుతున్నాను అనమాట. జే కట్, ఎడిటింగ్, మాంటాజ్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నా. వెళ్ళిన తర్వాత వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ చాయ్ బిస్కెట్ అనురాగ్ అన్న ఇంటర్వ్యూ అనమాట. ఇంకా విత్ CV అన్నీ పట్టుకెళ్ళి రెడీ కూర్చున్నాను అనమాట. ఇంటర్వ్యూకి ఫుల్ ప్రిపేర్డ్. ఒక్క ముక్క టెక్నికల్ ఆడాల. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, వాట్ ఈస్ యువర్ స్టోరీ, వై డూ యూ వాంట్ టు జాయిన్ ఫిల్మ్స్, ఇంతే. చూశారు, చూసి నేను నా సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పాను. నాకు అర్థం కాలేదు ఇంటర్వ్యూ పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యాను ఏంటి అంటే విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 2 days అని అన్నారు. 2 days అన్న తర్వాత వచ్చి ఇంకా మండే నుంచి జాయిన్ అయిపో అన్నారు. సేమ్ ప్యాకేజ్ 15,000 సూపర్. 15,000 per month. అప్పట్లో స్టార్టింగ్ 2017 ఆ టైం. సో ఫ్రెండ్స్ అందరూ దేవర్ లైక్ యూ యూస్ టు earn 1 lakh per month. ఇప్పుడు 15,000కి 1/5 of the salary. వై డూ యూ కాల్ దిస్ అ సక్సెస్? నీ డెసిషన్ మేకింగ్ ఇంత పూర్ ఉంటుందని మేము అనుకోలేదు అని చెప్పి కంటిన్యూస్ డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ మై ఓన్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఒక గ్రూప్లో ఇట్లా కూర్చుని ఉంటే, అంటే ఇప్పుడు ఏంటి పెళ్ళిళ్ళకి, మా పెళ్ళిళ్ళకి ఫోటోలు తీస్తావా, వీడియోలు తీస్తావా, ఇంత చదివి నైటీలో చదివి వై డూ యూ నీడ్ దిస్ అని అంటే అందరికి ఒకటే చెప్పా, వెయిట్ ఫర్ 3 years. 3 yearsలో నా పేరు స్క్రీన్ పైన కనిపిస్తుంది, నీ పక్కన ఉన్నోడికి నువ్వే చెప్తావు దట్ ఈస్ మై క్లాస్మేట్ అని. ఆ రోజు మాట్లాడదాం, ఇప్పుడు నేనేం మాట్లాడినాను. దిస్ హ్యాపెండ్ ఇన్ 2.5 years. 2.5 years. సెకండ్ సినిమాకే నేషనల్ అవార్డ్ సినిమా పడింది, కలర్ ఫోటో. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలు పడుతున్నాయి. కాదు బ్రో, యాక్చువల్లీ మొత్తం స్టోరీలో నేను ఎక్కడ స్టక్ అయిపోయానంటే, జాబ్ వదిలేసి ఒక కాంపిటీషన్ షార్ట్ ఫిలిం ని డైరెక్ట్ చేయడానికి తీయడానికి వెళ్ళిపోయారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఏ ధైర్యంతో అసలు, అంటే ఇప్పుడు ఒక ప్యాషన్ తోటి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎప్పుడైతే చాయ్ బిస్కెట్ లాంటిది లేదా ఇంకేదైనా ప్రొడక్షన్ హౌస్లోని ఆపర్చునిటీ వచ్చింది, ఆర్ లేదా మన ఒక ప్రాజెక్ట్ ఆపర్చునిటీ వచ్చింది అంటే దెన్ వీ కెన్ క్విట్ దిస్ జాబ్, ఎంతైనా సరే వీ విల్ ఫాలో అవర్ ప్యాషన్ అని. బట్ అక్కడ ప్యాషన్, అక్కడ జాబ్ లేదు, ఇన్కమ్ వస్తుందని కాదు, జస్ట్ ఫర్ ద కాంపిటీషన్, ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కి. అంటే ఏ ధైర్యం తెలిపారు అలాగా? అంటే ప్లాన్ బి పెట్టుకుని సేఫ్టీ నెట్ పెట్టుకుంటే వర్కౌట్ అయ్యేలాగా కనిపించలేదు నాకు. సో వాంటెడ్ టు గివ్ ఇట్ మై ఎవ్రీథింగ్. సో ఏది వెనక్కి లాగుతున్నా. సో జాబ్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉండే. ఇట్ వాజ్ వెరీ టాక్సిక్ ప్లేస్. సీనియర్స్ అందరూ నా ప్యాషన్ నేను ఫాలో అవుతున్నా అని చెప్పి ఇంటెన్షనల్లీ దే ట్రై టు మేక్ థింగ్స్ హార్డ్ ఫర్ మీ. మైనింగ్ ఇంజనీరింగ్. సో కార్స్లో లోపలికి వెళ్ళాలి, అరౌండ్ సమ్ 3 kilometers కిందకి ఇంక్లైన్. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ జెన్యున్లీ సపోర్టెడ్. ఏం చేసేవారంటే అందరు కార్స్లో వెళ్ళిపోయేవారు. దే యూస్ టు మేక్ మీ వాక్. నీకు మైనింగ్ కష్టాలు తెలియాలి, ఇవన్నీ తెలియాలి. జస్ట్ బికాస్ సంబడి, ఒక ఫారినర్ నా సైడ్ తీసుకుని నా సీనియర్స్ కన్నా నన్ను బెటర్ పొజిషన్లో పెట్టి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అని చెప్పి
ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. బట్ దానివల్ల ఇంకా వీళ్ళందరికీ ఐ షో హూ ఐఎమ్ అన్న కసి పెరిగింది తప్ప నెవర్ హ్యాడ్ ఎనీ ఇంటెన్షన్స్ ఆఫ్ రివెంజ్ ఆర్ సంథింగ్. Maybe that is how destiny pushes you away. This is not the place you have to be. There is another place. ఇక్కడికి వెళ్ళిపో నువ్వు అన్నట్టు. మీరు అన్నారు ఎడిటింగ్ అన్నది ఒక ఆప్షన్ ఉన్నది, సో ఎడిటింగ్ ఏదో కొంచెం వచ్చు కదా అని అప్లై చేశారు. ప్రీవియస్లీ యూ వాంట్ టు బి సినిమాటోగ్రాఫర్. అంటే సినిమాటోగ్రాఫర్ అవ్వాలని అంటే ఎలా అనిపించింది? అంటే ప్రీవియస్లీ మీరు డాన్సర్ అండ్ యాక్టర్గా అనుకున్నారు. ఈ సినిమాటోగ్రఫీ అనేది అసలు ఎలా థాట్ స్టార్ట్ అయింది? కాలేజ్లో ఉన్నప్పుడే లైక్ ఫ్యూ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. ఐ వాజ్ ఆల్మోస్ట్ ఒక లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు నేను ఐ షట్ మై సెల్ఫ్. క్లాసెస్కి వెళ్ళేవాడిని కాదు, మొత్తం కంప్లీట్లీ ఇంకా కూర్చుని వెబ్ సిరీస్లు ఇవే చూస్తా కూర్చునేవాడిని అనమాట. వాట్స్ ద పాయింట్ అన్న దీంట్లో కాలేజ్లో టాప్ 5లో ఉండేవాడిని ఇప్పుడు ఇన్ స్టడీస్. సో ఐ వాజ్ సపోజ్ టు క్లియర్ గేట్. ఐఐటి బాంబేకి వెళ్ళి సైంటిస్ట్ అవుదాము, రిమోట్ సెన్సింగ్ వెళ్ళి అటు నుంచి నాసా ఇస్రోకి వెళ్దాం అన్నది ఇనిషియల్ ప్లాన్. సో ఏంటన్నా ఆపోజిట్ లో ఉన్నది అసలు. ఫర్ సమ్ రీజన్ ఐ షట్ మై సెల్ఫ్ అవుట్. ఎమోషనల్లీ చాలా లో ఉండే. సో ఒక పాయింట్కి నా జూనియర్ ఒకడు ఉన్నాడు, అభిషేక్ అని. హీ హ్యాడ్ క్యానన్ 5D కెమెరా. క్యానన్ 5Dనో 16 ఉండేది అప్పటికి. మాకు అది అడ్వాన్స్డ్ కెమెరా మొత్తం క్యాంపస్లో. సో వాడు అబ్జర్వ్ చేశాడు ఒక 10-15 days. హీ టోల్డ్ మీ లేటర్ ఇదంతా ఇట్లా ఒక 10-15 days అబ్జర్వ్ చేశాడు అండ్ యూఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఒకరోజు వచ్చాడు రాత్రి, వచ్చి నువ్వు ఏం వెతుకుతున్నావు నాకు తెలీదు, బట్ దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ అబ్సల్యూట్ ట్రూత్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు అబ్సల్యూట్ ట్రూత్ అన్నది ఒక స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ పీపుల్, స్పెసిఫిక్ సిచ్యువేషన్కే వర్తిస్తుంది. ఆ అబ్సల్యూట్ ట్రూత్ని క్యాప్చర్ చేసే పవర్ ఫోటోగ్రఫీకి ఉంది. సో వై డోంట్ యూ ట్రై ఫోటోగ్రఫీ అన్నాడు. బయట కెమెరా బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. దట్ కాస్ట్ అరౌండ్ 1.5 lakh ఆర్ సంథింగ్. వాడి కెమెరా బ్యాగ్ పెట్టేసి ఒక 1 month తర్వాత వస్తా, ఇట్స్ అప్ టు యూ, నువ్వు నేర్చుకుంటా అంటే నేర్చుకో, ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్సైడ్ యువర్ రూమ్ ఆల్సో ఇట్స్ ఫైన్, ఐ డోంట్ నీడ్ దిస్, యూ నీడ్ ఇట్ మోర్ దెన్ ఐ డూ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. జస్ట్ లైక్ దట్. నేను ఒక 5-6 days అసలు ఏం టచ్ చేయలే కెమెరాని. ఏంటిది అని చెప్పి చూసి దెన్ యూట్యూబ్లో అసలు షటర్ యాంగిల్ అంటే ఏంటి, ఎక్స్పోజర్, ఐఎస్ఓ, ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ చూసుకుని బయటికి వెళ్ళి స్టార్టెడ్ క్లికింగ్ పిక్చర్స్. నాతో పాటు ఇంకొక 2 జాయిన్ అయ్యారు, ఫోటో వాక్స్ చేసేవాళ్ళం క్యాంపస్లో. 1 pictureతోనే స్టోరీ చెప్పాలి. నో మ్యాటర్ వాట్ యూ డూ, యూ హ్యావ్ టు టెల్ అ స్టోరీ. ఒకటే, నువ్వు అది 10 angles-లో 20 angles-లో, బట్ 1 picture చూడంగానే ఒక స్టోరీని కమ్యూనికేట్ చేయాలి, ఒక ఫీలింగ్ కమ్యూనికేట్ చేయాలి. దిస్ వాజ్ అవర్ మోటో. ఇట్లాగా ఒక 2-3 months చేసి దాన్ని వాడి కెమెరా వాడికి ఇచ్చేసా. వెన్ ఎవర్ ఐ ఆస్క్ హిమ్ నాకు కెమెరా కావాలి, హీ యూజ్డ్ టు గివ్. సో అట్లాగా డెవలప్ అయింది ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్. What was the picture you captured? My phone lo, I'll show it to you later. Okay. Yeah. చూపించండి, we will present in the video. One second. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది, ఓకే. సో ఇది సెలాట్ లాగా కనిపిస్తుంది, బట్ వెన్ యూ జూమ్ ఇట్ ఇన్ నీకు ఓవర్ లేపిన తర్వాత ఫస్ట్ డ్రాప్ పడ్డ మూమెంట్ ఇది. Oh my God. Such a nice. Every drop counts in this voyage to new horizons అని చెప్పి. Wow. That's one story that communicates. Wow. ఇది సెల్ఫీ. సో కెమెరా వెనకాల పెట్టి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్వెలోమీటర్ ఇన్ DSLR. సో అది తీసుకున్నా. ఇదేంటంటే దిస్ డార్క్ సైడ్, వన్ సైడ్ స్మైలింగ్ ఫేస్. ఇట్లాగా ఐ యూస్ టు టేక్ పిక్చర్స్, ట్రై టు టెల్ స్టోరీస్. సో ఒక షార్ట్లో
ఇఫ్ యూ కీప్ మేబీ దట్ హెల్ప్ మీ ఫైండ్ స్టోరీస్ ఇన్ ఈచ్ ఫ్రేమ్. అది ఫిల్మ్ మేకింగ్ కూడా తర్వాత చాలా హెల్ప్ అయింది. అంటే ప్లేస్మెంట్ ఆఫ్ సర్టెన్ థింగ్, హౌ డస్ దట్ ఇంపాక్ట్ ద ఓవరాల్ ఇది అన్నది. ద నాలెడ్జ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఇంకా ఇప్పుడు యూజువలీ ఎడిటర్స్ ఏంటి అంటే అవసరం లేదు అని తీసేస్తారు. సో అది అవసరం లేదని తీసేయడం ఎంత ఇంపార్టెంటో ఎందుకు ఉండాలని ఫైట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్. సో దిస్ నాలెడ్జ్ అండ్ ద రైటింగ్ ఏదైతే ఉందో, రైటింగ్ సైడ్ నుంచి కాలేజ్ న్యూస్ పేపర్ హెల్ప్ చేసింది, సినిమాటోగ్రఫీ ఆ ప్రాసెస్ హెల్ప్ చేసింది, డాన్స్ ఏమో నాకు రిథమ్ డెవలప్ చేసింది ఎడిట్లో. సో అండ్ యాక్టింగ్ కాంట్రిబ్యూటెడ్ టు ఒక యాక్టర్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పట్టాలి, ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ ఏంటి. అంటే ఇప్పుడు ఒకటి యాక్ట్ చేస్తున్నాడంటే లోపల ఏం రన్ అవుతుందో ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. సో ఈ అంటే ఇప్పుడు రీడింగ్ పీపుల్స్ మైండ్స్ అని అంటారు కదా, ఒక పర్సన్ని చూసి, అది డెవలప్ అయింది వైల్ డూయింగ్ దిస్ ప్రాసెస్. సో ఇవన్నీ ఎడిటింగ్ హెల్ప్ చేసింది. ఆ రోజు అతను వచ్చి మీ రూమ్ బయట కెమెరా పెట్టడం, ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ ఇనిషియల్ స్టెప్. మేబీ బయట అందరూ అంటుంటారేమో యువర్ ప్లాన్ ఇస్ డిఫరెంట్ అండ్ గాడ్స్ ప్లాన్ ఇస్ డిఫరెంట్. మేబీ దట్స్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. అంతే, అక్కడ క్రియేటివ్ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది అన్న. కాదన్న ఇప్పుడు ఏంటి ఇవి మీరు ఎక్కువ ఫ్రాంకిన్సన్ థియరీ గురించి చెప్తా ఉంటారంట అందరికి. ఏంటి ఎన్ఐటీలో చదవడం వల్ల ఇలాంటి థియరీలు ఎక్కువ? ఫ్రాంకెన్స్టైన్ థియరీ ఏంటంటే, ఇప్పుడు ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ స్టోరీ తీసుకుంటే, ద డాక్టర్ యూస్ టు కలెక్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బాడీస్, డెడ్ బాడీస్. అవన్నీ అమర్చి కుట్టిన తర్వాత కూడా దానికి లైఫ్ రాదు. సో వాట్ గివ్స్ లైఫ్ అంటే, ఇప్పుడు ఎడిట్లో కూడా షార్ట్స్ అన్నీ కట్ చేసిన తర్వాత దానికి ఒక లైఫ్ ఇవ్వాలి కదా. హౌ డు యూ గివ్ దట్ లైఫ్? అప్పుడు ఏమైందంటే ఫ్రాంకెన్స్టైన్ మార్చే టైంలో థండర్స్ పడి సూపర్ చార్జ్ అయ్యి హీ కేమ్ టు లైఫ్. ఐ థింక్ ఎడిటింగ్ డస్ దట్ టు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఎడిటింగ్ లో వాట్ ఈస్ దట్ థండర్? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎడిటింగ్ అన్నది యూ షుడ్ నో వెన్ టు లెట్ ఇట్ గో, వెన్ టు టైటన్ ఇట్, ఎక్కడ ఎన్హాన్స్ చేయాలి, ఎక్కడ వదిలేయాలి. సో మా వర్క్ని ఎంత తక్కువ నోటీస్ చేస్తే మేము అంత సక్సెస్ఫుల్ ఉన్నట్టు. అంటే ఇక్కడ ఎడిట్ చేసాడు అని తెలియకుండా ఉంటే, సో దట్స్ వేర్ వి వన్. I think your mind is the lighting here. సినీ ఫీల్డ్ లో ఉన్న ప్రతి క్రాఫ్ట్ లో ఉన్నది అదే. అంటే యాక్టింగ్ లో కూడా వాడు యాక్ట్ చేసడం తెలియకూడదు, ఆ క్యారెక్టరే పర్ఫామ్ చేస్తున్నట్టు ఉండాలి, యాక్టర్ కనిపించకూడదు. సో మీరు ఏదైతే చెప్పారో ఆ ఎడిటింగ్ లో కూడా ఈ ఎడిట్ అన్నది తెలియకుండా సచ్ స్మూత్ గా ఆ ప్యాటర్న్ అనేది ఉంటే దెన్ యు ఆర్ ద సక్సెస్ఫుల్ క్రాఫ్ట్. మీ ఫస్ట్ వీడియో ఎంతసేపు పట్టిందని నీకు ఎడిట్ చేయడానికి? అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ వీడియో? అండ్ ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఫస్ట్ వీడియో వాజ్ అ యాడ్, ఐ గెస్ స్ప్రైట్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఏదో ఉంటే కాలేజ్లో చేసాము. ఫస్ట్ వీడియో 1 minute డ్యూరేషన్, చేయడానికి 8 hours పైన పట్టింది. Oh my God. 1 minute డ్యూరేషన్ 8 hours పట్టింది. నౌ ఇప్పుడు అదే తీసుకుని చేస్తే మై డూయింగ్ 20-30 minutes. క్రేజీ. సో ఈ ఎడిటింగ్ జర్నీ ఎలా ఉంది సో ఫార్? హౌ ఈస్ యువర్ జర్నీ బోత్ ప్రొఫెషనలీ, పర్సనలీ? ప్రొఫెషనలీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఐఎమ్ అట్ అ స్టేజ్ వేర్ ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ మంత్ ఒక రిలీజ్ అవుతుంది. అవును. సో రెట్రోస్పెక్ట్ చేసుకుంటున్నా, అంటే క్వాంటిటీ పైన వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ బికాస్ కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని నాట్ డూయింగ్ వెల్ ఇన్ బాక్స్ ఆఫీస్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, దట్ ఇఫ్ ఇట్స్ అ హిట్ దెన్ యూ టేక్ ద క్రెడిట్. ఇఫ్ ఇట్స్ అ ఫ్లాప్, ఎందుకు ఫ్లాప్ అయింది, వాట్ యూ నీడ్ టు చేంజ్ అన్నది ఉంటుంది కదా. రైట్ నౌ ఐఎమ్ అట్ దట్ స్టేజ్, రెట్రోస్పెక్టింగ్ స్టేజ్. క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ వెళ్దామా, ఆర్ యూ టేక్ గుడ్ ప్రాజెక్ట్స్, ఆర్ నువ్వు ఒక ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అని ప్రతి ఒక్కడు అన్నదాన్ని నువ్వు తీసుకుని వర్కౌట్ చేయించచ్చా.
ఈ పర్మిటేషన్ కాంబినేషన్స్లో ఉన్నాం. అవును. ఎడిటింగ్ మేక్స్ ఆర్ బ్రేక్స్ అ ఫిల్మ్ అని అంటారు. సో మేకింగ్ అ ఫిల్మ్, బ్రేక్ అయిన ఫిల్మ్స్ కూడా తీసుకుని రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్ లో అది తీసుకున్న క్లిప్స్ ఏదైతే తీసుకొని దాన్ని ఎడిట్ చేద్దాం అనుకున్నారో అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఓకే, అండ్ ఎప్పుడైతే ఈ కెమెరా, లెన్స్, ఫోటోగ్రఫీ అది స్టార్ట్ అయిందో, సినిమాటోగ్రఫీ, ఫిలిమ్స్లో సినిమాటోగ్రఫీ చేద్దామని కానీ అంటే ఆ థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్లీ ఫైనల్ సెమిస్టర్ గేట్ క్లియర్ అవ్వలే బికాస్ ఆఫ్ ద రీజన్స్ ఐ టోల్డ్. జాబ్ వచ్చింది బట్ అక్కడ నా హార్ట్ లేదు. వాంటెడ్ టు డూ ఫిల్మ్ మేకింగ్. సో అప్పుడే ఫిక్స్ అయ్యా, వాంట్ టు బి ఎ సినిమాటోగ్రఫర్ అని. సో అప్పుడు మీ కెమెరా లెన్స్లో ఏ హీరోని చూద్దాం అనుకున్నారు? హీరోని చూద్దాం అనుకోలే, బట్ మంచి కథలు చెప్దాం అనుకున్నా. మంచి కథలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సూపర్. సో ఫస్ట్ శాలరీతో క్యానన్ 70D కెమెరా కొన్నా. ఫస్ట్ శాలరీతో. సో అక్కడ నుంచి దెన్ సేమ్ కాలేజ్లో ఏదైతే ఫోటో వర్క్ చేశానో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఇట్లాగా ట్రైన్ టు క్యాప్చర్ దోస్ అబ్సల్యూట్ ట్రూత్స్. ఇలాగా అయ్యింది ఒక 7 months. దెన్ చాయ్ బిస్కెట్ యాక్టింగ్, ఈ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ట్రై చేశారు. యూ వాంట్ టు టెల్ ద స్టోరీస్. స్టోరీ రైటింగ్ ఎప్పుడు ట్రై చేయలేదా? స్టోరీ రైటింగ్ చేశాను, అదే చెప్పాను కాలేజ్లో ఉన్నప్పుడే. ఐ మీన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఇంకా ఐ థింక్ ఐఎమ్ నాట్ రెడీ ఎట్. ఇన్ని ఫిల్మ్స్ రిలీజ్ అయిన తర్వాత నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఏమొచ్చిందంటే ఐఎమ్ నాట్ దేర్ ఎట్. అంటే ద ఎక్స్పీరియన్స్ నీడెడ్ ఆర్ ద స్కిల్ నీడెడ్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ నీడెడ్ ఇస్ నాట్ దేర్. ఒకళ్ళు చెప్పాలనుకుంటే ఎలాంటి జోనర్ స్టోరీ చెప్పాలనుకుంటారు? నా ఫేవరెట్ యాక్షన్ అండ్ లవ్ స్టోరీ. ఓకే, సో ప్రాబబ్లీ ఫస్ట్ మూవీ ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే బడ్జెట్స్ ఎక్కువ ఇవ్వరు. సో ఐల్ గో విత్ సింపుల్, నీట్, క్యూట్ లవ్ స్టోరీ. ఎడిట్ చేసేవి కూడా యాక్షన్ మూవీస్ ఎడిట్ చేస్తున్నావు, లవ్ స్టోరీలు ఎడిట్ చేస్తున్నావు, అవార్డులు కొట్టేస్తున్నావు. స్టోరీ రైటింగ్, డైరెక్షన్ చేసినా సరే లవ్ స్టోరీ అండ్ యాక్షన్. లవ్ యాక్చువల్లీ వెరీ ఛాలెంజింగ్ జానర్ కంపేర్డ్ టు అదర్స్. అంటే ఎందుకు అని అంటే చాలా లవ్ స్టోరీస్ నౌ దట్ యు సీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అవ్వదు. దాట్ అంటే చాలా కేసెస్లో అది యాక్టింగ్ వల్ల అవ్వచ్చు ఆర్ స్టోరీ వల్ల అవ్వచ్చు. యూ డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ప్లేస్. సో ఆ కెమిస్ట్రీ ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత మనది. ఆల్మోస్ట్ ఒక 100 సినిమాస్ రిలీజ్ అయితే అందులో 80 లవ్ స్టోరీస్ ఉంటాయి, కానీ 80కి 80 హిట్ కాదు. ఇట్స్ బికాస్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోవడం. సో అండ్ ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ వే ఆఫ్ లవింగ్ సమ్వన్ ఉంటుంది. సో ఎవ్రీ లవ్ స్టోరీలో ఐ డిస్కవర్ న్యూ వేస్ టు యునో లవ్ సమ్వన్ ఆర్ ప్రెజెంట్ సమ్వన్. అది సో అన్న, ఇప్పుడు యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ. యూ డిడ్ మేబీ 10 to 15 ఫిల్మ్స్, చాలా సినిమాలు చేశారు. అండ్ ఇప్పుడు ఈక్వేషన్స్ చాలా మారిపోయాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. దిల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, లాట్ ఆఫ్ క్రియేటివ్ డిఫరెన్సెస్. అండ్ ఆన్ హూస్ సైడ్ యూ స్టాండ్ if there is a creative difference between a director and a producer? On ethical level, you stand next to the director. Editing is the only department that stays from pre-production right till OTT copy of the film. Correct. So longest department director to associate అయ్యి ఉండేది editing department. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే సర్టన్ ప్రొడక్షన్ హౌసెస్, ఇప్పుడు నువ్వు డైరెక్టర్ ద్వారా వచ్చావా, ప్రొడ్యూసర్ ద్వారా వచ్చావా, ఈ చేంజెస్ కూడా ఉంటాయి. అలాంటి కేసెస్లో ఇఫ్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఆర్ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే, అలాంటి కేసెస్లో ఐ ట్రై టు డూ జస్టిస్ టు ద film rather than siding with someone. Editing is the craft which is almost behind the screen. తెలిసిన విషయమే. బట్ పర్సనల్గా యూఆర్ అ సెలబ్రిటీ ఎడిటర్. సెలబ్రిటీ అండ్ సెలబ్రిటీ ఎడిటర్. బట్ టెక్నికల్లీ
వాట్ ఈస్ బిఫోర్ ఎడిట్ షూట్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఎడిట్ షూట్, అండ్ ఇలా 2+2=5 ఈ మెథడ్స్ అన్ని చాలా ఉన్నాయి టెక్నికలీ. వాట్ ఆర్ ఆల్ దోస్? దిస్ ఇస్ నాట్ ఇన్ ద ప్రాసెస్ బట్ వెరీ ఫ్యూ ఫాలో దిస్. ఏంటి అంటే యూజువల్లీ ఎడిటర్స్ని ప్రీ ప్రొడక్షన్లో, స్క్రిప్ట్ రైడింగ్లో దే డోంట్ ఇన్వాల్వ్. యాక్చువల్లీ అసలు ఎడిటర్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు స్క్రిప్ట్లో, జస్ట్ ప్రాజెక్ట్లోని? ఇన్ అన్ ఐడియల్ కేస్ స్క్రిప్ట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ షార్ట్ డివిజన్ అవుతున్నప్పుడు ఎడిటర్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. ఓకే. బట్ ఈ ప్రాసెస్ని చాలామంది ఫాలో అవ్వరు. టైం కన్స్ట్రెంట్స్ అని, ఎడిటర్స్ ఇప్పుడే ఎందుకు, షూట్ తర్వాత పెట్టుకుందాం, వై డూ హ్యావ్ టు గివ్ మనీ ముందు నుంచే, లెట్స్ పూల్ అవర్ ఫండ్స్ టు ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు చూసుకుందాము. ఇట్లాంటి వేరియస్ సిచ్యుయేషన్స్ వల్ల ఒక ఎడిటర్ని ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయరు. ఇన్వాల్వ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎడిటింగ్ ఈజ్ ఆల్సో ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, కరెక్ట్, కన్సిడర్డ్ as ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో స్క్రిప్ట్ టు స్క్రీన్ ట్రాన్స్లేషన్ డైరెక్టర్కి, సినిమాటోగ్రఫీకి, ఎడిటర్కి ఉంటుంది. సో ఆ ట్రాన్స్లేషన్లో వాట్ ఈస్ వర్కింగ్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్, వాట్ మైట్ వర్క్, వాట్ మైట్ నాట్ వర్క్ అన్నది తెలిసిపోతుంది. రెండో ప్రాసెస్ దట్ యూజువల్లీ ఫిల్మ్ మేకర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఈ స్క్రిప్ట్ డాక్టరింగ్. స్క్రిప్ట్ డాక్టరింగ్ చేయకపోతే ఏమైందంటే దెర్ ఇస్ నో యాంకర్ ఆర్ దెర్ ఇస్ నో, అన్ని థాట్స్ వచ్చినవన్నీ నువ్వు స్క్రిప్ట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. సో దానికి ఒక నీట్ డైరెక్షన్ ఒకటి ఉండదు. సో స్క్రిప్ట్ డాక్టరింగ్ అవ్వక, ఎడిటర్ని ఇన్వాల్వ్ చేయక, ఫిల్మ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ వర్కింగ్, లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ వైల్ మేకింగ్ ద ఫిల్మ్ అని అనుకుంటారు. ఇది చేయడం వల్ల ఫిల్మ్ సఫర్ అవుతుంది. సో ఎడిటర్ని ఇన్వాల్వ్ చేస్తే స్క్రిప్ట్ డాక్టరింగ్తో పాటు ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, దిస్ కెన్ బి టోల్డ్ దిస్ వే, ఆర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్క్ తెలిసిన వాళ్ళకి ఈ క్యారెక్టర్కి ఇక్కడ ఇవ్వచ్చు, ఈ క్యారెక్టర్కి ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పి స్క్రిప్ట్ లెవెల్ కూడా చేంజెస్ చేస్తారు. యూజువల్లీ నేను విన్న వాళ్ళలో శ్రీకర్ ప్రసాద్ గారు ఒక్కరే ఇస్ ఫాలోయింగ్, వేర్ హీ టైమ్స్ ఎ స్క్రిప్ట్. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ చదివేస్తారు, చదివి ఒక విజువల్ రన్ అవుతుంది, దెన్ హీ పుట్ స్టాప్ వాచ్, మళ్ళీ చదువుతారు, ఎంత రన్ టైం వచ్చింది చూసుకుంటారు. ఇప్పుడు యాక్షన్ లైన్స్ ఉంటాయి, యాక్షన్ లైన్స్కి డైలాగ్ ఉంది. సో యాక్షన్ లైన్స్ ఎంత టైం పడుతుంది, యాక్షన్ లైన్స్ దగ్గర ఇది నాకు 1 minute పట్టింది వైల్ రీడింగ్, బట్ ఇట్ మైట్ టేక్ 3 to 4 minutes టు టెల్. సో ఈ అనాలిసిస్ చేసుకుని ఇక్కడ ఇది అవసరం లేదు, దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ లాగింగ్, దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద స్టోరీ, ఇట్లా చెప్తారు ఆయన. సో బిఫోర్ గోయింగ్ టు షూట్ ఓన్లీ హీ సేవ్స్ లాట్ ఆఫ్ మనీ, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదని. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే వాట్ ఎవర్ హీ కట్స్, ఏదైతే డబ్బింగ్కి పంపిస్తారో దట్ ఈస్ ద ఫైనల్ ఫిల్మ్. అంత అబ్సల్యూట్ ఫినిష్తోని కట్ చేస్తారు. దట్స్ వై హస్ మోర్ దెన్ 8 awards, నేషనల్ అవార్డ్స్. అంటే ఎడిటింగ్ అన్నది ఫుటేజ్ తర్వాత స్క్రిప్ట్ రీడింగ్ టైంలో ఎడిటింగ్ చేస్తున్నారు. ఇది ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే నేను చేసే ప్రతి మూవీకి అడుగుతాను, whoever wants me to get involved, I'm getting involved. You're trying to adapt. Yeah. Very nice. ఎవరైతే లేదు we want to do it at later stage అంటే అప్పుడు వచ్చే ఫుటేజ్ని బట్టి వీఆర్ చేంజింగ్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్. సో యాక్చువల్లీ ముందు నుంచి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఎడిటర్ ఇన్వాల్వ్ చేయరు అన్నారు. సో యాక్చువల్లీ అసలు రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు ఎడిటర్కి, అండ్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ టు సే దట్? డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డూ. ఓకే, అంటే ఇప్పుడు దేర్ ఆర్ ఆన్లైన్ ఎడిటర్స్ అండ్ దేర్ మెయిన్ ఎడిటర్స్. ఆన్లైన్ ఎడిటర్స్కి ఎంత, ఏ బేసిస్లో పే చేస్తారు? ఆన్లైన్ ఎడిటర్స్ ఆర్ పేడ్ 3,000తో స్టార్ట్ అవుతుంది, బట్ కాల్ షీట్స్ ఉండవు. లైక్ 6 to 6 అయినా అంతే పేమెంట్, 6 to 9 అయినా అంతే పేమెంట్, 6 to నెక్స్ట్ డే 5 అయినా అంతే పేమెంట్. సో దాట్ నీడ్స్ టు బి చేంజ్డ్. అంటే కాల్ షీట్స్ బేసిస్ పైన అందరికీ ఇస్తున్నప్పుడు
ఆన్లైన్ ఎడిటర్స్కి ఎందుకు ఇవ్వరు? బికాస్ రికార్డ్ చేసుకుని ఎడిట్ చేసి మ్యూజిక్ పెట్టి సౌండ్ పెట్టి ఆన్ స్పాట్ చూపించాలి. దట్ ఈస్ అంటే ఫిజికలీ మూవ్ అవ్వకపోవచ్చు, బట్ మెంటల్ ఇట్స్ అ వెరీ డ్రైనింగ్ ప్రాసెస్. నేను ఐఎమ్ డూయింగ్ ఆన్లైన్ ఎడిటింగ్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ కాబట్టి, అంటే మేజర్తో అలానే స్టార్ట్ అయ్యా కాబట్టి ఐ నో ద టోల్ దట్ ఇట్ టేక్స్. సో ఐ ఫీల్ కాల్ షీట్ బేసిస్ పైన పేమెంట్ ఉంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఆల్ ద ఆన్లైన్ ఎడిటర్స్. మెయిన్ ఎడిటర్స్కి వచ్చేసరికి మై పేమెంట్ బ్రేక్ డౌన్ ఈస్ 2 ways. 1, మంత్లీ సాలరీ తీసుకుంటాను. ఇఫ్ ఐ ఫీల్ ప్రాజెక్ట్ విల్ టేక్ అ సర్టెన్ టైమ్ టు కంప్లీట్, అంటే ఇప్పుడు 2-3 years పడుతుంది అండ్ యూ స్టిక్ ఆన్ టు సర్టెన్ అమౌంట్ అని అనుకుంటే, వాట్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 3 years? పని చేస్తూనే వెళ్తాం, బట్ ద అమౌంట్ ఇస్ సేమ్ కదా. సో ఫర్ అంటే లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే ఒకటేసారి 6 లక్షలు పే చేయడం కన్నా మంత్లీ డివైడ్ చేసి పే చేయడం అట్లా తీసుకుంటారు. సో నౌ ఐఎమ్ ఛార్జింగ్ అరౌండ్ 7 to 10 lakhs per project. Highest 18. ఏ ప్రాజెక్ట్ చెప్పదు. అంటే ఓపెన్ గా రెమ్యునరేషన్ చెప్పినప్పుడు ప్రాజెక్ట్ అలా ఇట్స్ ఓకే. దేర్ వర్ లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫ్రమ్ సెలబ్రిటీస్. ఐ థింక్ మీరు కూడా పోస్ట్ చేసినట్టున్నారు రిగార్డింగ్ వేజెస్, పేమెంట్స్, ప్రొడక్షన్ హౌసెస్. వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? సో లాస్ట్ 2-3 yearsలో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ రిగార్డింగ్ పేమెంట్స్. ముందేముండేదంటే మేనేజర్స్కి ఒక క్యాష్, సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇచ్చేవారు. రైట్. సో డైలీ వేజెస్ ఇచ్చేవారు, బత్తాలు, కన్వెన్సెస్ వేర్ ఇఫ్ యూ కమ్ బై యువర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఇంత అని చెప్పి ఉండేది. సో ఇఫ్ యూ కమ్ బై 2-wheeler 500 అండ్ ఇఫ్ యూ కమ్ బై 4-wheeler 1000 అండ్ సర్టెన్ డిస్టెన్స్ లిమిట్ దాటిన తర్వాత, అంటే 40 kilometers అండ్ అబవ్ వెళ్తే డబల్ ద అమౌంట్ పే చేయాలి. దిస్ వాజ్ ద నామ్. సో కొంతమంది మేనేజర్స్ అండ్ వీళ్ళు ఏం చేసేవారంటే, నేను ఆ సినిమాకి ఇంత ఇచ్చా, నేను ఆ సినిమాకి కార్లో వచ్చిన వాళ్ళకి నేను 500 ఇచ్చా, ఈ సినిమాకి 300 ఇస్తాను, నీకు తీసుకుంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో, యూ వాంట్ గెట్ దిస్ ఆల్సో అని చెప్పి థ్రెటన్ చేసి. ఇట్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో. ఇట్లా అవ్వడం వల్ల సో దే ఆర్ సేవింగ్. ఇప్పుడు 1000 దగ్గర 300 కొంతమంది ఇంకా ఏదో ఒకటి వచ్చిందని చెప్పి తీసేసుకున్నారు. 300 అంటే పర్ పర్సన్ దే ఆర్ సైడింగ్ 700 rupees. ఒక రోజులో ఒక సెట్లో ఆల్మోస్ట్ ఒక 100-150 people ఉంటారు వర్కింగ్. ఆబ్వియస్లీ ఇమాజిన్ హౌ మచ్ దే ఆర్ సైడింగ్ ద మనీ. రైట్. సో ఇది జరుగుతుందని వాట్ ప్రొడక్షన్ హౌసెస్ హావ్ డన్ ఇస్ డిజిటైజ్ చేస్తారు. ఆన్లైన్లోనే పంపిస్తాం, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, యూ గివ్ అస్ ద ఎగ్జాక్ట్ ఇన్వాయిసెస్, చేసి పంపించేస్తాం అని అంటారు. ఇది చేయడం వల్ల ఏమైపోయిందంటే లిక్విడిటీ ఇష్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ మేనేజర్ సైన్ చేయాలి ఆ ఇన్వాయిస్ పైన, దెన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు సైన్, దెన్ అకౌంటెంట్ హ్యాస్ టు సైన్, దెన్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు సైన్. 4 members సైన్ చేసిన తర్వాత చెక్స్ విల్ గో టు ద బ్యాంక్ అండ్ దెన్ పేమెంట్ అవుతుంది. ఇమీడియట్గా అవ్వదు, అట్లీస్ట్ 15 days పడుతుంది, 15-20 days అవుతుంది. సో మేము డైలీ వేజెస్ పని చేసుకునే వాళ్ళం, మీరు 15-20 days తర్వాత మాకు పే చేస్తే ఎట్లా? కరెక్ట్. రెండో చేంజ్ వాట్ హ్యాపెండ్ వాజ్, యూజువల్లీ ఇప్పుడు ప్లస్ జిఎస్టీ అని పేమెంట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఇఫ్ యూ హ్యావ్ అ జిఎస్టీ నెంబర్. సో ఇప్పుడు 1 lakh వచ్చింది అనుకో ఎగ్జాంపుల్, 18,000 జిఎస్టీ గవర్నమెంట్ కట్టాలి. దట్ ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ టు పే. సో ఇప్పుడు ముందే ఏమైందంటే కొంతమంది విత్ జిఎస్టీ తీసేసుకొని గవర్నమెంట్ కట్టాలి, దానివల్ల ప్రొడక్షన్ హౌసెస్కి లాస్ అయింది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్లస్ జిఎస్టీ ఇవ్వకుండా ఇప్పుడు 1 lakh అనుకోండి, 10,000 టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కట్ అయిపోయి 90,000 అకౌంట్లో పడుతుంది. దెన్ యూ హ్యావ్ టు ఫైల్ ఎట్ 10th of every month అండ్ 20th లోపల కట్టాలి.
10th ఫైల్ చేస్తాం, బాగానే ఉంటుంది. ఎవ్రీడే ప్రొడక్షన్ హౌస్కి ఫోన్లు చేసి 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 చేస్తే 20th నైట్కి వస్తుంది. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ పే చేయవు. దే విల్ బి అండర్ అజంప్షన్ దట్ మనం కట్టేసి ఉంటాం అని చెప్పి, ఆర్ రివర్స్ చేసుకుని నెక్స్ట్ మంత్ కట్టే ఆప్షన్ ఉంటుంది. ఇలాగా పేమెంట్ ప్రాసెసింగ్లో అంటే దీనివల్ల మేనేజర్లు ఎవరైతే సైడ్ చేసుకుంటున్నారో ఆర్ పీపుల్ హు ఆర్ సైడింగ్ ద మనీ అది తగ్గింది. బట్ బ్యూరోక్రసీ పెరగడం వల్ల అదర్ పీపుల్ గాట్ ఎఫెక్ట్. డిజిటల్ చేస్తే ఎలా ఒక ప్రాబ్లం ఉంది, మేనేజర్స్ హ్యాండిల్ చేస్తే అలా మేనేజర్స్తో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇన్వాయిస్ల పైన కంప్లీట్ సైన్లు పెట్టి అది చేసి ప్రాపర్ ఒక ఫార్మాట్లోనే ఉండాలి. ఫార్మాట్ తప్పు ఉందంటే నువ్వు ఫార్మాట్ తప్పించావు, మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ ప్రాపర్ ఫార్మాట్లో చేసి ఇవ్వాలి. ఇది ఎక్కువైపోయింది. ఇది ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ బేసిస్ పైన వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు. డైలీ వేజెస్ పైన వర్క్ చేసే వాళ్ళకి ఈ రోజు రావాల్సిన పేమెంట్ ఇట్స్ గెటింగ్ 20 days ఆర్ 1 month లేటర్. కొంతమంది షెడ్యూల్ అయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లియర్ చేస్తారు సర్టన్ ప్రొడక్షన్ హౌసెస్. అసలు డైలీ వేజ్ అంటేనే డైలీ ఎప్పటికప్పుడు పేమెంట్ చేసే డైలీ వేజ్. 20 days అంటే డిస్కౌంటెడ్ ప్రైస్ మీద తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఇఫ్ యూ కోట్ 7,000 ఎవరు రాడు, బార్గెన్ అయ్యి 5,000 4,000 ఇంకా సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అనే స్పేస్లో చాలామంది వచ్చేస్తూ ఉంటారు డిస్కౌంటెడ్ ప్రైస్. కానీ ఇప్పుడు ఇది లేకపోవడం వల్ల, డైలీ రాకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు. అంటే నేను సెట్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చి ఇట్లా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి ఏమన్నా అంటే ఇవ్వండి నాకు పేమెంట్ రాగానే ఇచ్చేస్తాం. ఇట్లాంటివి చాలామంది ఆస్ట్ ఇట్లా పేమెంట్స్ ఇవ్వట్లేదు, యు ఆర్ హెచ్ఓడి కదా, వై డోంట్ యు టాక్ టు ద ప్రొడక్షన్ హౌస్ ఇట్లాగా అంటున్నారు. ఇప్పుడు దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే సంబడి హ్యాస్ టు బి ఆన్ టోస్ ఇన్ క్లియరింగ్ అవుట్ ద పేమెంట్స్. మనం ఎప్పుడైనా డబ్బులు సంపాదిద్దామని చూసుకుంటే డబ్బులు ఇవ్వాలన్నది యూజువల్లీ రాదు లోపల నుంచి. సంబడి ఈజ్ ఆన్ టోస్ అండ్ అకౌంటబుల్ ఇన్ క్లియరింగ్ అవుట్ పేమెంట్స్ ఆన్ టైమ్, దెన్ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ సొల్యూషన్, బట్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ టు అడాప్ట్. అది దట్స్ అప్ టు దెమ్. యూ థింక్ ఇట్ విల్ బి సాల్వ్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్? డిపెండ్స్. నేను చెప్పలేను. మంచికి తేడా ఉంటుంది కదా, కొంతమంది చేసేస్తారు. సర్టన్ ప్రొడక్షన్ హౌసెస్ రియలీ పే ఆన్ టైం. నువ్వు అంటే ఈరోజు పడుతుంది అంటే ఈరోజే పడుతుంది. సో అట్లాంటి ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈరోజు పడుతుంది అని చెప్పి నెక్స్ట్ మంత్ పడిన ప్రాసెస్ చేసే ప్రొడక్షన్ హౌస్లు కూడా ఉన్నాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అందరూ ఒక కలెక్టివ్ డిసిజన్ తీసుకుంటే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, నువ్వు చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇస్ మేజర్, ఐ థింక్. సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దట్ అండ్ హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మేజర్? బికాజ్ ఆల్మోస్ట్ ఒక మంచి రికగ్నిషన్, ఇన్ఫ్యాక్ట్ ఒక అన్ని స్టేట్స్ నుంచి మంచి రికగ్నిషన్ బికాజ్ ఇట్స్ అ బయోపిక్. you've got that as an editor. Yeah. How did it happen? 2019 అనుకుంటా. ఆల్మోస్ట్ ఇంకా చాయ్ బిస్కెట్లో అరౌండ్ 200-250 షార్ట్ ఫిల్మ్స్ ఏమో చేశాను. 1 వెబ్ సిరీస్, డాక్యుమెంటరీస్, స్కెచెస్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఉండే. ఇంత పోర్ట్ఫోలియో పెట్టుకుని నవ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇచ్చేస్తారు అన్న థాట్ ప్రాసెస్లో ఉండే. రియలీ గుడ్ పోర్ట్ఫోలియో ఉంది, రియలీ గుడ్ వర్క్ ఉండే. ఒక 20-25 ప్రొడక్షన్ హౌసెస్ తిరిగా వర్క్ పట్టుకొని. ఐ వాంట్ టు జాయిన్ యాజ్ అన్ అసిస్టెంట్ ఎడిటర్, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి 20-25 ప్రొడక్షన్ హౌసెస్ తిరిగా. అందరూ ఎక్స్పీరియన్స్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్? నువ్వు మూవీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇవ్వమంటే, సార్ ఐ మేడ్ అ వెబ్ సిరీస్ వేరే ఉంటుందమ్మా ఎడిట్, మూవీ వేరే ఉంటుందమ్మా ఎడిట్, సో వీ కాంట్ గివ్.
ఇలాగా అవుతుంటే 3 people ప్రామిస్డ్ మీ, ఓకే 3 films. సో ఇంకా 3 films వచ్చేసాయి కదా, లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ చాయ్ బిస్కెట్, వచ్చేసి లెట్స్ వర్క్ ఫ్రీలాన్స్లో వర్క్ చేసి ఇంకా ఎడిటర్ అవుదాం అని అనుకున్నాం. ఆ 3 సినిమాలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 month గాట్ క్యాన్సిల్డ్ అండ్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్క్ అండ్ బ్రోక్. ఏం చేయాలో అర్థం కాలే. దెన్ ఏమైందంటే అప్పటికి గూఢచారి పార్ట్ 1 ప్రమోషనల్ వీడియోస్ చేసాం చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడు. శేషర్ ఇస్ రియలీ క్లోజ్ టు అస్ అనమాట. ఆయన ఫస్ట్ సినిమా క్షణం నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు G2 డెకాయిట్ వరకు చాయ్ బిస్కెట్తోనే అసోసియేట్ అయ్యి ఉన్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్. ఆ టైంలో హీ కేమ్, వేరే ఎడిటర్కి ఇచ్చారు యాక్చువల్లీ. అతనేమో హీ క్విట్ ద ప్రొడక్షన్ హౌస్. సో ఏమైంది అంటే వచ్చారు, వచ్చి నేను చేస్తాను రాత్రికి రాత్రి, లైక్ టోల్ సమ్ 50 changes, యానిమేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది నీకు అన్నారు. సార్ అరౌండ్ 3 to 3.5 hours పట్టచ్చు అన్నాడు. యూ హ్యావ్ హాఫ్ అన్ అవర్ అన్నాడు. అంటే ఓకే అని చెప్పి ఆలోచించా ఏం చేయొచ్చు అని చెప్పి. ఒక్క నిమిషం ఇవ్వండి అని చెప్పి ఆలోచించి ఇంకో 2 ఎడిటర్స్ని పిలిచి ఓ పోస్టర్ డిజైనర్ని పిలిచి నువ్వు ఇది చెయ్యి, వీళ్ళకి ఇవ్వు, వీళ్ళు యానిమేషన్ చేస్తారు, ఈ లోపల నేను చేంజెస్ చేసేస్తా, ఫాస్ట్గా ఇవ్వండి, వీ హ్యావ్ ఓన్లీ 20 minutes అని చెప్పి చేసేసి పీడియోస్ రెడీ ఇన్ 40 minutes అండ్ 30 అన్నాడు. 40లో అయిపోయింది. నేనే షాక్ అయ్యా ఫస్ట్. అంటే ఏదన్నా నాకు తెలియని జోన్ ఏమైనా ఓపెన్ చేశారా ఈయన, హౌ డిడ్ దిస్ హ్యాపన్ అని నేనే షాక్ అయ్యా. దెన్ హీ గేవ్ సమ్ 5 to 6 videos ఆఫ్టర్ దట్. అప్పుడు రాజీవ్ తెలిసి ఉంటుంది. రాజీవ్ ఈజ్ AD ఫర్ దట్ ఫిల్మ్, అసిస్టెంట్ డైరెక్టర్. రాజీవ్ నేను కూర్చునే చేసేవాళ్ళం అనమాట. హీ వాజ్ లైక్, అప్పుడు మేజర్ స్టార్ట్ అవుతున్న టైంకి వీ నీడ్ అన్ ఆన్లైన్ ఎడిటర్ అండ్ అన్ అసోసియేట్ ఎడిటర్. సో అప్పుడు గూఢచారికి చేశాడు కదా, వై డోంట్ యూ బ్రింగ్ హిమ్ ఆన్ బోర్డ్ అని అన్నారు. కరెక్ట్ ఇది జరిగింది 1 month ఏమో అయ్యింది టైం. ఇది ఆఫ్టర్ దీస్ 3 projects గాట్ క్యాన్సిల్డ్ 1 month ఏమో అయిన తర్వాత రాజీవ్ కాల్డ్, ఎక్కడున్నావు అన్నాడు. ఐమ్ అట్ హోమ్, కెన్ యూ కమ్ డౌన్ టు ఆఫీస్ అన్నాడు. వెళ్ళా, ఇట్ ఉంది, ఇది ఉంది, ఇంత శాలరీ, డూ యూ వాంట్ టు వర్క్ అన్నాడు. ఆన్లైన్ ఎడిటింగ్ మొక్క తెలియదు, ఒక సినిమా ముందు చేయాల, చేస్తావా అన్నాడు. చేసేస్తా అన్నాడు. కేసీఆర్ స్పెసిఫికలీ వాంటెడ్ యూ, సో కొంచెం కేర్ఫుల్గా నీట్గా అకౌంటబుల్గా చేసేసుకో అన్నాడు. ఫస్ట్ డే అంటే ఆన్లైన్ ఎడిటింగ్ రియలీ నీడ్స్ ఎక్స్పీరియన్స్, స్పీడ్ కానీ స్కిల్ కానీ. ఫస్ట్ డే సౌండ్ కూడా యాడ్ చేస్తారు. అలా ఎలా సౌండ్ ఎలా యాడ్ చేస్తారు? ఫోర్సీ చెయ్యాలి. ఓకే, లైక్ సీన్ కొంచెం ఫామ్ అవుతున్నప్పుడు ఈ సౌండ్స్ రావచ్చు, గన్ షాట్స్ కానీ, థండర్స్ కానీ, ట్రైన్, ఈవెన్ బేసిక్ ఏమంటారు సరౌండింగ్స్లో అట్మాస్ఫియరిక్ సౌండ్స్ ఉంటాయి కదా, ఇవి యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ నాకు స్పెసిఫిక్గా ఏం ఫాలో అయ్యారంటే ప్రాసెస్, స్క్రిప్ట్ ఇవ్వరు. సో దట్ ఇప్పుడు స్క్రిప్ట్లో ఉన్నది వీళ్ళందరికీ తెలుసు. నేను ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ డజంట్ నో ద స్క్రిప్ట్, కరెక్ట్గా వస్తుందా లేదా, ఆర్ ఎనీథింగ్ న్యూ దట్ ఈస్ కమింగ్ అప్ అని చెప్పి ఓ టెస్ట్ చేశారనమాట. దానివల్ల లాట్ ఆఫ్ న్యూ ఐడియాస్, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్, లాట్ ఆఫ్ న్యూ పర్స్పెక్టివ్స్ కేమ్ ఆ స్క్రిప్ట్ చదవకపోవడం వల్ల. అంటే అది అడ్వైస్ చెయ్యను, బికాస్ నేను ఎడిటింగ్ నేర్చుకున్నది ఇన్ డిఫరెంట్ వే కంపేర్ టు అదర్స్. కాబట్టి స్క్రిప్ట్ ఎందుకు చదువుతాం అంటే ఇట్స్ బ్లూ ప్రింట్ ఫర్ ఓవరాల్ నరేటివ్, క్యారెక్టర్ డ్రైవ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా. దట్ ఈస్ నాట్ ఫైనల్, బికాస్ చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి ఆన్ సెట్ కానీ, యాక్టర్స్ దీనివల్ల కానీ, లొకేషన్ కథ చెప్పడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాగా మేజర్ హ్యాపెండ్.
మేజర్ వాజ్ సపోజ్ టు బి మై ఫస్ట్ ఫిల్మ్. కరెక్ట్. దాని తర్వాత ఏమైంది అని అంటే వీళ్ళు ఎట్లాగో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఏం చేద్దాం అని చెప్పి గ్యారీ అన్న వాజ్ డూయింగ్ ఎవరు దట్ టైం. ఎడిటర్ గ్యారీ నా రూమ్మేట్ సందీప్ అన్న కలర్ ఫోటో డైరెక్టర్ అనమాట. అప్పుడు హీ వాజ్ డైలాగ్ రైటర్ ఫర్ కాలేజ్ కుమార్. ఆయన త్రూ తెలిసింది ఏంటంటే గ్యారీ అన్నకి ఇచ్చారు. సో గ్యారీ అన్నకి ఫోన్ చేసి, అన్న ఇట్లాగా మీరు ఎవరిలో బిజీ ఉన్నారు కదా, నేను ఫస్ట్ కట్ చేసేస్తాను డబ్బింగ్ కట్, దెన్ మీరు ఎవరి నుంచి అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత యూ కెన్ వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్. సో నేను చేసేస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను. హీ అగ్రీడ్. ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత వన్ డే కేమ్ అండ్ టోల్డ్, నువ్వు అసిస్టెంట్ ఎడిటర్ పని చేయలేదు, ఒక మెయిన్ ఎడిటర్ క్రెడిట్ పని చేసావు, సో ఐ వాంట్ షేర్ క్రెడిట్ విత్ యూ అన్నాడు. సూపర్. సో మై ఫస్ట్ ఫిలిం కాలేజ్ యాజ్ అన్ ఎడిటరే నేను ఐ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ. వండర్ఫుల్. మేజర్కి అదేంది, ఒకరోజు వచ్చారు, క్లైమాక్స్ షూట్ అయిన తర్వాత ఐ వాజ్ ఇన్ ఆఫీస్ ఎడిట్ చేస్తున్నా. శేషి గారు వచ్చి పికే వాంట్ టు టాక్ టు యూ సంథింగ్ అన్నారు. నాకేమో కొంచెం ఇదవుతుంది. సో నీ కాంట్రిబ్యూషన్, ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ ద కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ ఫిల్మ్ అన్నాడు. ఎన్ని నేను అండర్ పర్ఫామ్ చేస్తున్నానా, ఏం జరుగుతుంది, తీసేస్తారు ఎప్పుడు, ఎక్కడ తప్పు చేశాను మొత్తం రన్ అవుతుంది మైండ్లో. అంటే ఇప్పుడు నీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అని అంటే, ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ 1 to 10 స్కేల్ తీసుకుంటే మాకు 1 or 2 నుంచి 1 or 2లో ఉండేది ఫస్ట్ కట్. వీ యూస్ టు టేక్ ఇట్ టు 7 or 8. మాకు ఇప్పుడు ఫస్ట్ కట్టే 5-6 hours స్టేజ్లో వస్తుంది. వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్. డూ యూ మైండ్ షేరింగ్ క్రెడిట్ విత్ వినయ్, G2 డైరెక్టర్? వినయ్ ఐ థింక్ హీస్ అసోసియేటెడ్ విత్ వినయ్ వాజ్ ఎడిటర్ ఫర్ ది ఫిల్మ్. కరెక్ట్. అంటే నాకేం ప్రాబ్లం లేదండి, బట్ ప్లీజ్ టాక్ టు వినయ్ ఇఫ్ ఈజ్ ఓకే విత్ ఇట్. ఈజ్ ఐ డోంట్ మైండ్ అని చెప్పాను. దట్స్ హౌ. సో ఐ థింక్ he is now the director for G2. గూఢచారి 2. సో ప్రమోషనల్ వీడియోస్ గూఢచారి 1కి స్టార్ట్ అయినండి, ఇప్పుడు G2కి మెయిన్ ఎడిటర్. క్రేజీ అసలు. సో ఏంటి అసలు అడిశేష్ గారు, ఐ థింక్ he's the right person in picking the right talent, I think. ఎందుకంటే he picked Vinay is directing G2. G2 నెక్స్ట్ G2 అప్డేట్స్ నువ్వేనా ఇస్తావన్నా మాకు? అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డన్. అంటే మ్యాసివ్ విజన్ ఉన్న ఫిల్మ్. పార్ట్ 1 రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. కరెక్ట్. అది మైండ్లో పెట్టుకుని వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ 200%. వండర్ఫుల్. ఐ రిమెంబర్ గూఢచారికి ప్రాపర్గా బడ్జెట్స్ లేవు, అందుకని కొంచెం కాంప్రమైజ్ అయ్యాం అన్నారు. సో G2కి దానికి అంటే ఆల్రెడీ గూఢచారి బాగా హిట్ అయింది కాబట్టి G2కి ప్రాపర్గా బడ్జెట్స్ వచ్చుంటే ఇంక ఏ రేంజ్లో తీద్దాం అనుకుంటున్నారు? బడ్జెట్స్ విషయంలో విత్ టైమ్ యూ గ్రో. అంటే నేను ఫస్ట్ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు తీసుకోలేను. సో విత్ ఈచ్ ఫిలిం, అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆఫ్టర్ కోవిడ్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఈ డేట్లో ఇఫ్ ఇట్ ఈస్ 10 crores, ఆ టైంలో 5-6 crores. సో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అండ్ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కాస్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డ్రాస్టికలీ పెరిగిపోయింది. ఆ పారామీటర్స్ కంపేర్ చేయలేము, ఇస్ వాట్ ఐ మీన్. అండ్ ఫ్రాంక్లీ బడ్జెట్స్ మీద కన్నా వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద స్కేల్ అండ్ విజన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక అసిస్టెంట్ ఎడిటర్ గా స్టార్ట్ అయిన నువ్వు ఇప్పుడు ఎడిటర్ గానే స్టార్ట్ అయ్యావు. బట్ గూఢచారికి రైట్, ఫర్ G2 యు ఆర్ ద మెయిన్ ఎడిటర్. అండ్ ఐ థింక్ ఆన్లైన్ ఎడిటింగ్ కూడా మీరే చేస్తున్నారు అనుకుంటా. అంటే ఇట్స్ హోల్ ప్యాకేజ్. ఆన్లైన్ ఎడిటింగ్ ఫ్రాంక్లీ కీప్స్ మీ గ్రౌండెడ్. ఎందుకు అని అంటే యాక్ట్ చేస్తున్నా ఇప్పుడు ఫిల్మ్స్లో, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ. ఎడిటింగ్ వైజ్ ప్రొఫెషనల్లీ ఆల్సో బాగానే వెళ్తుంది, ఇట్స్ గోయింగ్ వెల్. సో ఇంకేముంది, నేను కొంచెం
పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, ఫేమ్ వచ్చేస్తుంది. దీని నుంచి ఆన్లైన్ ఎడిటింగ్ కీప్స్ మీ గ్రౌండెడ్. బికాస్ ఫ్రంట్ లైన్లో ఉండే వార్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఆన్ సెట్లోనే యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఎమోషనలీ ఆర్ షార్ట్ వైజ్. ఈ సినిమాటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని ఆన్ సెట్లోనే డిస్కషన్స్ అయిపోయి సేమ్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ మేజర్ వీఆర్ డూయింగ్ ఫర్ G2 అండ్ క్వైట్. సో ఆన్ సెట్లోనే చేంజెస్ డిస్కస్ చేయడం, ఆర్ కెన్ వీ డూ ఇట్ దిస్ వే, కెన్ వీ డూ ఇట్ దిస్ వే, ఈ షార్ట్ కావాలి, ఈ షార్ట్ వద్దు. ఇది ఉండడం వల్ల నంబర్ ఆఫ్ షూట్ డేస్ గెట్ రెడ్యూస్డ్. నెంబర్ ఆఫ్ ప్యాచ్ షూట్స్ ఇవన్నీ ఏవైతే పెట్టుకుంటారో ఇది కావాలనిపిస్తుందో అవన్నీ ముందే అడ్రస్ అయిపోతాయి. దానివల్ల కాస్ట్ తక్కువ అవుతుంది. ఆల్సో ఇప్పుడు ఎడిటర్గా ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, యాక్టర్గా ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఆన్లైన్ ఎడిటర్ ఉన్నప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఐఎమ్ ఫ్రాంక్లీ ఒక 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్స్ వాట్ కీప్స్ మీ గ్రౌండెడ్. అండ్ ఎడిటింగ్ స్టేజ్లో యాజ్ ఎడిటర్గానే చూస్తారా లేదా ఆడియన్స్లో ముందు ఫీల్ అయ్యి యా దిస్ ఈజ్ రైట్ అని జడ్జ్ చేస్తారు? ఎడిటర్ ఇస్ ఫస్ట్ ఆడియన్స్ టెక్నికల్లీ. సో క్రిటికల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ పక్కన పెట్టేసి చిన్నప్పుడు ఒక 50 రూపాయలు టికెట్ తీసుకుని బాల్కనీలో కూర్చొని ఎలా అయితే చూసానో అలానే చూస్తాం. సో దట్ ఈస్ వేర్ వీ కెన్ జడ్జ్ ద ఫిలిం ప్రాపర్లీ. అండ్ మీరు యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి అక్కడి నుంచి ఎడిటింగ్ మెల్లగా నేర్చుకున్నాను. ఇన్ చాయ్ బిస్కెట్ చేస్తున్నప్పుడు సర్టెన్ ఎఫెక్ట్స్ ఆర్ కొత్తవి ఏమి వచ్చాయి ఇవి నేర్చుకుని చేసేవాడిని. అలా నేర్చుకున్న దానికి ప్రాక్టికల్గా వర్క్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది సర్టెన్ ఒక సింగిల్ సీన్ ఆర్ కలెక్షన్ ఆఫ్ 4-5 సీన్స్, అది ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఒక 100-120 సీన్స్. సో ఓవరాల్ నరేటివ్, ఓవరాల్ స్టోరీ టెల్లింగ్కి, ఇండివిజువల్ స్టోరీ టెల్లింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏబుల్ టు క్లియర్లీ సీ అండ్ అండర్స్టాండ్. అది నేర్చుకోవడానికే నాకు మేజర్ వాజ్ బిగ్ ఎక్స్పీరియన్స్. సో 2.5 years పట్టింది అది ప్రాపర్గా జడ్జ్ చేయడానికి, నేర్చుకోవడానికి. కలర్ ఫోటో అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ జర్నీ కానీ? అంటే ఒక కంప్లీట్గా కొత్త బ్యాచ్ దిగారు అందరూ, దట్ డిజిటల్ టు ఆన్ స్క్రీన్ 70mm మొత్తం బ్యాచ్ అందరు దిగారు. అండ్ యూ మేడ్ ఇట్ హిట్, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ జర్నీ అండ్ హౌ డిడ్ యూ ఫీల్? అంటే మాకు నా ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ అనురాగ్ అన్నయ్య ఉండే. అంటే నాకు ఒక డ్రీమ్ ఉంది, చాయ్ బిస్కెట్లో ఇప్పుడు ఎడిటర్స్, ఎడిట్, డిఓపి యాక్టర్స్ అందరినీ కలిపి ఒక సినిమా తీయాలనుంది అన్న ఇదిలో ఉండే. ఒక డ్రీమ్ చెప్పారు ఫస్ట్. ఇన్ కలర్ ఫోటో వి ట్రై టు డూ దట్. డిఓపి షార్ట్ ఫిల్మ్స్కి తీసాడు, లైక్ ఇది కళాకారుడు, రాధిక, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే వచ్చాయి దాని డిఓపి యాక్టర్ సుహాస్ అన్న, నేనున్నాను, దివ్య ఉంది, హర్ష అన్న, వి ఆల్ కేమ్ ఫ్రమ్ యూట్యూబ్, సందీప్ అన్న అండ్ వేరే కొంతమంది డైరెక్టర్స్ ఆల్సో దే వర్ ఏడీస్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే చాయ్ బిస్కెట్లో ఉన్నాడు. ఈపీ ఆఫ్ చాయ్ బిస్కెట్ వాజ్ ఈపీ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ఉన్నాం అండ్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ మినీ డ్రీమ్ కేమ్ ట్రూ. ఏదైతే మేము 2.5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాము విత్ ద షార్ట్ ఫిల్మ్స్, కలర్ ఫోటో ఇస్ సంథింగ్ లైక్ దట్. సందీప్ అన్న నేను రూమ్మేట్స్ ఉండే. కోవిడ్ హిట్ అయినప్పుడు మాకు మొత్తం లాక్డౌన్, ఇంట్లోనే ఎడిట్స్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని ఎడిట్ చేసుకుంటే వెళ్ళిపోయి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ యువర్ డ్రీమ్ కేమ్ ట్రూ. అంటే వైల్ అంటే అందరి డ్రీమ్. మేము యూట్యూబ్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు కానీ, మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు కానీ, సుహాస్ గారి పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు కానీ, ఆ డైరెక్టర్స్ బాగా ప్రజెంట్ చేస్తున్నారు, వీళ్ళు సినిమా తీస్తే బాగుంటుందని మేము అలా ఫీల్ అయ్యి, అండ్ యూ మేడ్ ఇట్ కేమ్ ట్రూ. సో వీ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఆర్ సక్సెస్ ఆ టైంలో. వెరీ ట్రూ. సో ఆ టైంలో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, దీస్ ఆర్ వెరీ గుడ్ పీపుల్, దే హ్యావ్ ఎ గుడ్ టీమ్, వై దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఫిలిం అని మేము ఎలాగైతే అనుకున్నామో, అండ్ యూ మేడ్ ఇట్ కేమ్ ట్రూ. సో అందుకే చెప్తున్నా, అది మీ సక్సెస్ కాదు, వీ ఫెల్ట్ లైక్ ఆర్ సక్సెస్. థ్యాంక్ యూ. నేను అప్పుడప్పుడు నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాను నా యూట్యూబ్లో. కొన్ని డేస్ బ్యాక్
రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ వీడియో కూడా చూసా. ఓకే. సో అందులో కొంచెం బాగా ఎగ్జైట్ అయ్యి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వాడకుండా ఒక మంచి తెలుగు స్పీచ్ ఇచ్చావు. ఏంటన్నా అసలు ఏంటి ఆ కిక్ ఏంటి అసలు? హరీష్ శంకర్ గారు కూడా వచ్చి బా అని అనుకున్నారంట కదా. సో అంటే యూజువల్లీ ఎడిటర్స్ ఆర్ బిహైండ్ స్క్రీన్ కదా ఇన్ జనరల్. మాకంటూ ఒక రికగ్నిషన్ కానీ ఒకరు చెప్పడం అన్నది కూడా చాలా రేర్. ఎనీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యూ టేక్ ఒక ఎడిటర్ గురించి మాట్లాడారు అని అంటే దాని వెనక ఎంత కష్టం ఎంత సపోర్ట్ ఇచ్చారో తెలుసు. లేదంటే మాట్లాడరు ఇన్ జనరల్. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంకి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి సర్టన్ రిఫ్ట్స్ వచ్చి సో ఇట్లాంటివన్నీ అయ్యి గుడ్ టర్మ్స్లో ఉండవు మెజారిటీ ఆఫ్ కేసెస్లో. కొన్ని కేసెస్లో మంచి బాండింగ్ ఉన్న నెక్స్ట్ సినిమా చేద్దాం ఈ స్పేస్లో ఉంటుంది. అంటే ఎవ్రీ రిలేషన్షిప్ డోంట్ వర్క్ కదా. మాకంటూ ఒక వాయిస్ కానీ మాకంటూ ఒక మార్కెటింగ్ కానీ మాకంటూ ఒకరు చెప్పేది కానీ వీళ్ళు ఎందుకు చెప్పాలి, మనకి నోరుంది మనం మాట్లాడచ్చు కదా. సో లెట్స్ బీ అవర్ ఓన్ వాయిస్ అని చెప్పి ట్రై చేసింది. సో యూ స్పోక్ యువర్ హార్ట్ అవుట్ ఆన్ దట్ డే. సో అంటే ఇవన్నీ పక్కన పెడితే నీ చాలా పవర్ఫుల్ పేరు అన్న పీకే. అంటే చాలా మందికి పీకే అనుకుంటారు కానీ PEKY ఇస్ యువర్ స్క్రీన్ నేమ్ అని నాకు తెలుసు. బట్ పీకే అని కూడా అంటూ ఉంటారు. సో ఈ పీకే ఆ పీకేతో సినిమా చేసే అవకాశం ఉందా? ఛాన్స్ వచ్చింది యాక్చువల్లీ. సపోజ్ టు ఎడిట్ ఉస్తాద్ భగత్ సింగ్. అంటే ఒక షెడ్యూల్ ఇంటర్వెల్ ఫైట్ ఎడిట్ చేశాను. హరీష్ శంకర్ గారికి నచ్చింది. బట్ లేటర్ ఉజ్వల్ కేమ్ ఆన్ బోర్డ్. KGF ఎడిటర్ వచ్చారు అండ్ he is now the editor for that. And also నా స్క్రీన్ నేమ్ మెల్లిమెల్లిగా అంటే నాకు తెలియకుండానే చేంజ్ అవుతుంది బికాస్ యూట్యూబ్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ మై నేమ్. ఓకే, వై? ఎందుకు అని అంటే ఉప ముఖ్యమంత్రి పేరు. సో ఎలక్షన్ కోడ్ ఫర్ 5 years ఉంది. రైట్. సో నా పేరు పెట్టి కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్ అని పెట్టిన వీడియోస్ అన్నీ రెస్ట్రిక్ట్ అవుతున్నాయి. Forcefully I have to change my name to PKY. That's the backstory of PKY. ప్రపంచం అంతా కలిసి నా పేరు మారుద్దాం అని ఫిక్స్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. యాక్టింగ్ సైడ్ ఏమో అవుతుంది, ఇదేమో See, as you said, in the acting is different and editing is different. Yeah. Acting side, what do you want to do? How do you see yourself in acting? Because ante personally, I want to be an actor. Meek Dilsunish, even I want to give my best shot for acting, characters or whatever it is. How do you see yourself in acting? What do you want to do? Specific గా అనుకోలే బ్రో. యాక్టింగ్ వాజ్ ఆల్వేస్ అ హాబీ. ఓకే. అంటే సీరియస్ కెరియర్ లాగా అయితే పర్సూ చేయట్లే యాక్టింగ్. బట్ వచ్చిన ఆపర్చునిటీస్ వదులుకోవట్లేదు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే I want to do 100% justice to the character that is thrown at me అంతే. ఇది చెయ్యాలి, ఇంత స్క్రీన్ టైం కావాలి, ఈ క్యారెక్టర్ చేయాలి, ఏం లేవు. కాదన్నా, సీరియస్గా తీసుకోకపోతేనే ఇన్ని క్యారెక్టర్లు ఇంత రికగ్నిషన్ వచ్చింది. నువ్వు సీరియస్గా తీసుకుంటే నాలంటి పరిస్థితి ఏంటి? పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. యాక్చువల్లీ ఎంత మీరు ఎడిటింగ్ కోసం చెప్తున్నప్పుడు ఒకటి అడుగుదాం అనుకున్నాను. వైల్ షూటింగ్ సీన్ సింగ్ సౌండ్ అక్కడే రికార్డ్ చేసి ఎడిటింగ్లో సింగ్ సౌండ్ చేయడం కానీ లేదా తర్వాత డబ్బింగ్లోని వాయిస్ యాడ్ చేయడం కానీ జరుగుతుంది. ఏది బెటర్ అంటారు ఎడిటింగ్లో? యూజువలీ టూ డిఫరెంట్ ప్రాసెసెస్ అవి. మన దగ్గర కొంతమంది ఫాలో అవుతారు. ఇప్పుడు మూవీస్ లైక్ మేం ఫేమస్, సింగ్ సౌండ్, ఉమామహేశ్వర్ రూపతి, వెంకటేష్ మా గారి సినిమాలు కూడా సింగ్ సౌండ్ ఉంటుంది యూజువలీ. ఈ ప్రాసెస్ ముంబైలో ఫాలో అవుతారు. వాళ్ళకి డబ్బింగ్ అన్నది ఏలియన్ కాన్సెప్ట్ అనమాట. చాలా రేర్. అంటే వాళ్ళది అర్లీ బేసిస్, వాళ్ళ ఈక్వేషన్స్ వేరుంటాయి, వాళ్ళ కాల్ షీట్స్ వేరుంటాయి. దే ప్రిఫర్ సింగ్ సౌండ్.
సింక్ సౌండ్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ పీపుల్ కాల్ సింక్ ఎడిటర్స్ ఓకే. ఇండస్ట్రీలో. వాళ్ళు విజువల్ చూసి డైలాగ్ సింక్ చేస్తూ వెళ్తారు. సౌండ్ సెపరేట్ వస్తుంది, వీడియో సెపరేట్ వస్తుంది. సౌండ్ దీనికే అని చెప్పి అన్ని మ్యాచ్ చేసి పెడతారు. ఇప్పుడు సింక్ ఎడిటర్స్ తగ్గిపోతున్నారు డే బై డే. బికాస్ ఏమవుతుంది అంటే ఒరిజినలీ డబ్బింగ్ చెప్పిన తర్వాత ట్రిమ్స్ జరుగుతాయి, వాటిని సింక్ చేసేది కూడా సింక్ ఎడిటర్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డబ్బింగ్ ఇంజనీర్సే చేసేస్తున్నారు, దానివల్ల వీళ్ళకి పని పోతుంది. ఓకే. ఐ థింక్ అది ఎడిటర్స్ జాబ్ టు బ్రింగ్ బ్యాక్ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఎడిట్ చేసిన తర్వాత డబ్ ట్రిమ్స్ అయిన తర్వాత ఫైనల్ వెళ్ళే ముందు సింక్ ఎడిటర్ని పిలిచి అవి సింక్ చేసి తర్వాత దాన్ని పంపించడం ఈజ్ ఐడియల్ కాన్సెప్ట్. బేసికల్లీ బడ్జెట్ తగ్గించడానికి కానీ ఈజీ మెథడ్లోని సింక్ సౌండ్ యూస్ చేయడం జరుగుతుంది. ప్రైమర్లీ బడ్జెట్స్ వల్ల సింక్ ఎడిటర్స్ అన్న కాన్సెప్ట్ మెల్లిమెల్లిగా దూరం అవుతుంది. ఓకే. నేను ఒక పంజాబీ మూవీ చేశాను జూనియర్. ఓకే. దానికి ఇలా ఇట్ వాస్ ఒరిజినలీ స్టార్టెడ్ అస్ సింక్ ఎడిటింగ్ చేద్దామని చెప్పి సింక్ సౌండ్ పెట్టే చేశారు. అవి ఎడిట్ చేసుకున్నప్పుడు ఆ కష్టాలన్నీ తెలిసాయి. ఆ సింక్ చేయడం అవే టైం పోయేది మొత్తం. ఆడియో సపరేట్ వచ్చి యూజువలీ వీడియో ఆడియో మిక్స్ అయ్యి వస్తుంది. డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కెమెరా ఆడియో రికార్డ్ అయిపోతుంది. బట్ సింక్ ఎడిటింగ్లో సింక్ సౌండ్లో అంబియన్ సెపరేట్, డైలాగ్ సెపరేట్, ఇట్లా 5 layers 6 layers అట్లా సెపరేట్ అయ్యి వస్తుంది. ఓకే. స్టార్ట్ అయ్యింది, బట్ తర్వాత చాలా స్క్రీన్ ప్లే చేంజెస్ జరగడం వల్ల డబ్బింగ్కి వెళ్దాము, లెట్స్ నాట్ గో ఫర్ సింక్ సౌండ్ అని చెప్పి తర్వాత మళ్ళీ డబ్బింగ్ మార్చాలి. మళ్ళీ డబ్బింగ్ చెప్పి. ఓకే. ఓకే. నీకు పంజాబీ వచ్చా? పంజాబీ అంటే లైట్గా అర్థం అవుద్ది, రాదు. అంటే ఏం అర్థం చేసుకొని ఎడిట్ చేశారు అంటే డైలాగ్స్ ఏం అర్థం అవుతున్నాయి అంటే ఏం అర్థం అవుతుంది? పాత కంపెనీలో ఉన్నప్పుడు పంజాబీ ఫ్రెండ్స్ ఉండేవారు. ఓహో. ఓకే. వాళ్ళు మాట్లాడేది లైట్గా అర్థం అవడం. యూపీ బిహారీ ఫ్రెండ్స్, హర్యాన్వీ ఫ్రెండ్స్ ఇట్లా ఉండేవారు. సమ్వాట్ క్లోజ్ ఉండేది, అలాగా అర్థమయ్యేది కొంచెం. ఎక్కడైనా డౌట్ ఉంటే డైరెక్టర్ ఫోన్ చేసి ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి నాకు చెప్పండి అంటే ఆయన చెప్పేవారు. సో యాక్చువల్లీ ఎంత ముంబై వే ఆఫ్ వర్కింగ్ కోసం చెప్పారు కదా, మీకు ముంబై నుంచి ఒక చాలా పెద్ద ఆఫర్ వచ్చింది ఎడిటింగ్లో, అయినా సరే అది రిజెక్ట్ చేశారు. చాలా హై రెమ్యునరేషన్తో మంచి ఆఫర్ వచ్చింది, అయినా సరే అది రిజెక్ట్ చేశారని ఉన్నాను. అది ఎంతవరకు కరెక్ట్, ఎందుకు? యాక్చువల్లీ 3 ఆఫర్లు వచ్చాయి ముంబై నుంచి. ఓకే. ఫస్ట్ ఆఫర్ ఏంటి అంటే ఒక మేజర్ యాక్షన్ డైరెక్టర్ సునీల్ రాడ్రిగస్ గారు రమ్మన్నారు. ఐ పే యూ 25,000 per day. 25,000 per day. అండ్ మంత్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షూట్ 50,000 ఇస్తాను. 5 months వర్క్. ఓకే. వచ్చేసే ఐ టేక్ యూ టు ముంబై అన్నాడు. ఓకే. సార్ నేను రాలేను, ఇక్కడ కమిట్ అయిపోయాను. అప్పటికి ఏ మూవీ మేజర్ కమిట్ అయ్యారు? నేను కమిట్ అయిపోయాను. నాకు ఇప్పుడు యాక్షన్ ఎడిటర్ కాదు, ఐ వాంట్ టు బి మెయిన్ ఎడిటర్ ఫర్ ద పాన్ ఇండియా ఫిల్మ్. సో చాలా స్వీట్ ఆఫర్, చాలా ఎక్సైటింగ్ ఆఫర్. రిజెక్ట్ చేయలేని ఆఫర్ అది అసలు. సో అంటే మనీ కన్నా పెద్దగా ఉంటాయి కదా. అవునవును. అప్పటికీ అంటే ఐ వాంట్ టు బీ ద మెయిన్ ఎడిటర్ ఫర్ సచ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. రెండో ఆఫర్ ఆర్ఎస్విపి నుంచి వచ్చింది. జవాన్లోనో పఠాన్లోనో రెండిట్లో ఏదో మూవీకి అడిగారు. ఆర్ఎస్విపి ప్రొడ్యూస్ చేసిందో తెలియదు, బట్ వాళ్ళది ఇదే 5 months. జవానా పఠానా ఆర్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్ క్లియర్గా చెప్పలేదు. ఓకే. ఉరి డైరెక్టర్స్ ఆదిత్య దర్స్ ఫిల్మ్. సో నాకు తెలిసి ఇట్ వాస్ సమ్ అదర్ ఫిల్మ్, నాట్ జవాన్ ఆర్ పఠాన్. ఉరి డైరెక్టర్ చేస్తున్న ఫిల్మ్. సో 5 months వర్క్ ఉంటుంది, 15 lakhs పే, సెండ్ షో రీల్ అని చెప్పి అన్నారు. ఈయనే రిఫర్ చేశారు. ఓకే. అది కూడా నేను
కైండ్లీ డిక్లైన్ చేశా. అది కూడా మేజర్ టైంలో. మూడోది ఏమైంది అంటే ఒక ఈవెంట్ అవుతుంది ముంబైలో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఐ గెస్ మేజర్ది. ఆ టైంలో ప్రొడ్యూసర్స్ వచ్చి శేషి గారిని అడిగారు, ఇట్లాగా విల్ పే హిమ్ సమ్ 5 lakhs పర్ మంత్, మాకు పంపించేయండి, వి వాంట్ హిమ్ ఆన్ బోర్డ్ అన్నారు. శేషి గారు నన్ను పిలిచి పీకే నీకు ఈ ప్రొడక్షన్ హౌస్లో ఎడిటర్స్ ఎవరైనా తెలుసా అని అడిగి, తెలియదు సార్ అని. ప్రొడ్యూసర్స్ని చూపించి మీకు మేజర్ ఎడిటర్ ఎవరో తెలుసా అని. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో కైండ్ ఆఫ్ హై మూమెంట్ అనమాట. సేమ్ ఇవి ఈ రెండు ఎందుకు డిక్లైన్ చేశాను, అది అంత మంచి ఆఫర్ కూడా డిక్లైన్ చేయడానికి రీజన్ అదే. ఐ వాంటెడ్ మై నేమ్ టు బి మెయిన్ ఎడిటర్ ఇన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దానికి వెళ్తే యాక్షన్ ఎడిటింగ్ కింద ఎక్కడో రోలింగ్ క్రెడిట్స్ లో వేస్తారు అంతే. అంటే చేసినట్టు కూడా ఎవరికి తెలియదు. సో మనీ మైట్ బి ఎక్సైటింగ్ బట్ మనీ విల్ ఫాలో, బట్ సో మేజర్ మూవీ నేమ్ ఇస్ ఇంపార్టెంట్. One big milestone in your career. Yeah. Turning point. In all aspects, bro. And not only in a career aspect, he rejected 3 big offers. Right. Commercially 3 big offers. Right. Reject chesi oka main screen padal, and that is the passion. Yeah, ante double kosam చూడలేదు కదా literally. But ఇప్పుడు see, and there are a lot of people who like editing videos, short videos, sketches, whatever. అంటే సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి, ఎడిటర్గా సెటిల్ అవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. యంగ్ పీపుల్, ఫర్ దోస్ పీపుల్ వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ సజెషన్ యూ వుడ్ గివ్ దెమ్? నేను ఎక్స్పీరియన్స్ చేసిన జర్నీ వాళ్ళు గోత్రూ అవ్వాలని చెప్పట్లేదు, బట్ ఐ లెర్న్డ్ ఆన్ మై ఓన్. కరెక్ట్. ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎవరి దగ్గర చేయలేదు. సో కైండ్ ఆఫ్ లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాది ఇండస్ట్రీలోకి, బట్ స్ట్రాంగ్ ఎంట్రీ. సో వాళ్ళకి ఏం చెప్తానంటే, లాట్ ఆఫ్ నా దగ్గర అసిస్టెంట్స్గా జాయిన్ అవుదామని వచ్చిన వాళ్ళు, నేను యూజువల్లీ ఎందుకు ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దమ్ యాజ్ స్కిల్ ఉన్నవాడంటే ఎక్కువ రోజులు ఉండట్లే. ఎక్కువ రోజులు ఉంటున్నాడంటే వాడి సరిగ్గా స్కిల్ లేదు. స్కిల్ బాగుంది అని అంటే ఎక్కువ రోజులు నా దగ్గర ఉండడు. మేబీ ఇంటిగ్రిటీ రీజన్స్, బెటర్ ఆఫర్, ఇండిపెండెంట్ అవుదాం అనుకున్నది, ఒక సినిమాకి అసోసియేట్ గా చేసి నెక్స్ట్ మెయిన్ ఎడిటర్ ఛాన్స్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయి తర్వాత అటు నుంచి అట్టే. రెండోది ఏంటంటే స్కిల్ కొంచెం తక్కువ ఉండి ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు టిల్ దే గెట్ అ బెటర్ ఆఫర్. ఫిల్మ్ మేకింగ్ ఒక ప్యాషన్, ఒక పేషెన్స్, ఒక ఇంటెగ్రిటీ కావాలి. అది ఫైండ్ అవుట్ చేయడం అది వెరీ రేర్ క్వాలిటీ. అంటే ఎంత స్కిల్డ్ అనవని ఫాస్ట్గా, నాకన్నా ఫాస్ట్ రైటర్స్ కూడా దొరికారు నాకు యాజ్ అసిస్టెంట్స్, బట్ ఇవి ల్యాకింగ్ ఉండే. ప్యాషన్, పేషెన్స్ అండ్ ఇంటెగ్రిటీ, మూడిట్లో ఏ మూడు లేకపోయినా తీసుకోవట్లేదు. ఓకే, ఈ మూడు పక్కన పెట్టి సంబడి ఈజ్ మోర్ హార్డ్ వర్కింగ్ దెన్ మీ అట్లా అయినా తీసుకుందాం అని కూడా అనుకున్నా, అది కూడా దొరకట్లేదు. సో మేజర్లీ ఐ హ్యావ్ 1 assistant రైట్ నౌ, 1 assistant editor. So you want, మిగతా వాళ్ళందరినీ పంపించేసి. And you are in need of them. కొత్త వాళ్ళు వస్తే you are accepting. Right now I'm managing, వస్తే good. So guys, PK Garu is looking for assistant editors. If you want, you can directly approach him through Instagram or his social media accounts. Very good. So ఇది ఇవన్నీ కాకుండా టెక్నికలీ వాట్ ఆర్ ద న్యూ సాఫ్ట్వేర్స్, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ యూ యూస్ ఫర్ ఎడిటింగ్? ప్రీమియర్ ప్రో అంటే 2015లో స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా మల్టిపుల్ అప్డేట్స్ ఆఫ్ ప్రీమియర్ ప్రో వచ్చింది. ఇప్పటికీ ప్రీమియర్ ప్రోలోనే చేస్తున్నా. ప్రీమియర్కి కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఆల్సో ఏఐ స్లోలీ కమింగ్ ఇన్ టు ప్లేస్.
యా ఐ థాట్ ఐ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్. అదే So, ఏఐ గురించి. AI లో ఇప్పుడు నాకు ఐ నీడ్ రెయిన్ సౌండ్ ఎఫెక్ట్ అని Mhm. టైప్ చేస్తే రెయిన్ సౌండ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఓ ఒక ఏరియా మార్క్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవ్ చేయంటే ఆబ్జెక్ట్ రిమూవ్ అయిపోద్ది. ఇట్లాంటివి కొత్త వస్తున్నాయి. చాలా ఈజీ Right. అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది, ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాలేదు. ఓకే. డేంజర్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. దెర్ ఇస్ సమ్ సాఫ్ట్వేర్ కాల్డ్ ట్రూ సింక్. ఓకే. ఫాల్ అనే ఒక మూవీలో వాడారు ట్రూ సింక్ని. ఏంటి అంటే ఫర్ సెన్సార్ పర్పసెస్ లిప్ చేంజ్ చేయడానికి లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి వాడారు. ఓ ఇప్పుడు తీసింది ఇంగ్లీష్లో, ఐ వాంటెడ్ ఇన్ చైనీస్ వాయిస్ ఇచ్చేసాం అనుకోండి, దాని తగినట్టు లిప్ సింక్ చేంజ్ చేసి ఇస్తుంది. సీరియస్లీ? ఓ ఇవి సెన్సార్ చేయడానికి ఇట్లాగా వాడారు ఫాల్ అనే మూవీలో. ఓకే. ఇప్పుడు ఇదే దీన్ని నెగటివ్గా వాడాలి అని అంటే, దిస్ ఇస్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఫిల్మ్. యా నెగటివ్గా వాడాలి అని అంటే, ఇప్పుడు నేను చెప్పంది, లిప్ సింక్ ఇప్పుడు చేసి ఒక మినిస్టర్ వాయిస్ తీసుకుని లిప్ సింక్ చేసేసి వీడియో చేంజ్ చేసి డాక్టర్ చేస్తే వాట్ కనిపెట్టలేదు. ఈస్ ట్రూ వాట్ ఈస్ ఫాల్స్ అన్నది తెలియదు కదా. యా. అందుకే ఇంకా వైడ్ రేంజ్ యూస్ స్టార్ట్ అవ్వలేదు దానికి. ఓ ఈవెన్ మేము ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి ట్రై చేస్తున్నాం టు గెట్ దట్ సాఫ్ట్వేర్. వాళ్ళు అసలు దర్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ అవర్ ప్రపోజల్. ఓకే. రైట్ యూజెస్ కోసమే చేస్తాము అని అన్నా కానీ ఓ ఇవ్వట్లేదు. సో ఏఐ స్టిల్ ఇస్ ఇన్ వెరీ స్మాల్ స్టేజ్. ఇంకా దాని అప్లికేషన్స్, దాని యూజెస్ ఫాస్ట్గా, అంటే ఎడిటింగ్ ఫాస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది. అంటే అవునవును. ఇంకొక సాఫ్ట్వేర్ నేను ఒకటి చూసాను. ఏంటి అంటే ఇప్పుడు 3 కెమెరాస్ ఉన్నాయి కదా, 3 కెమెరాస్ లైన్ అప్ చేసేసి ఆటోమేటికలీ కట్ చేస్తుంది అది ఓ ఇంటర్వ్యూ ఓ వావ్, సింక్ చేసి. వెరీ నైస్. ఇలా మన తర్వాత మన ఎడిటర్లకు పని ఉండదు అయితే. అంటే 3 కెమెరా కాబట్టి ఇంటర్వ్యూస్కి వాటికి యూజ్ అవుతుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏఐ కాంట్ టెల్ స్టోరీస్. ఎస్, కరెక్ట్. దానికి హ్యూమన్ ఇది ఉండాలి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా అవ్వదు. ఆర్ట్ అండ్ క్రియేటివిటీకి మెషిన్కి డిఫరెన్స్ దట్స్ ట్రూ, ఇస్ హ్యూమన్. Very true. దట్స్ ట్రూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోడు అవ్వాలి. Yeah. ఇద్దరు కలిపి ఉండాలి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లీడ్ చేయాలి. లీడ్ చేయాలి. సో దాన్ని ఒక టూల్గా వాడుకుని నెగటివ్ థింగ్స్ ఏం చేయకుండా ఉంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఏ ఫిల్మ్స్ మిమ్మల్ని ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలని ఇన్స్పైర్ చేస్తాయి? అంటే అన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. బయోపిక్ అయిపోయింది, వేరే లాంగ్వేజ్ చేద్దాం అనుకున్న అయిపోయింది, బైలింగ్వల్ చేద్దాం అనుకున్న అయిపోయింది, లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్, ఇంకా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో తీద్దాం అనుకున్నాం. 2 మూవీస్ అయిపోయినాయి. అండ్ హారర్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా హారర్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్. బట్ ఒకటే హారర్ మూవీ చేద్దాం, నాకు హారర్ మూవీస్ భయం. మీకే భయం? సో ఎడిట్ చేయడానికి కూడా ఎడిట్ చేయడం అన్నది అంటే, సో ఎడిట్ చేసేటప్పుడు కూడా అమ్మో నేను ఇక్కడ భయపడతానని చెప్పి సీన్ కూడా అలా ఎడిట్ చేయడము. నాకు ఫియర్ అనే ఎమోషన్ని ఎక్స్ప్లోర్ చేయాలని లేదు. నేను హారర్ మూవీస్ అసలు చూడను. ఓకే. ఆ జానర్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. బట్ ఐ వాంట్ టు డూ వన్ హారర్ ఫిల్మ్, ప్రాపర్ హారర్ ఫిల్మ్ లైక్ తుంబాడ్. యా, రైట్. ఫోక్లోర్ ప్లస్ హారర్ మిక్స్ Yeah. ఎట్లా అయితే ఉందో అవును. అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఒకటి ఎడిట్ చేయాలని ఉంది. ఎవరి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎక్కువ నచ్చుతుంది మీకు? ఎడిట్ స్టైల్ ఎడిట్ స్టైల్ ఆర్ ద డైరెక్టర్? అంటే నా ఇప్పుడు ఎడిటింగ్ డైరెక్షన్ కూడా చాలా మంది కలిసి చేసేస్తున్నారు. ఇండియన్ రైటర్స్ లో శేఖర్ ప్రసాద్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్. నా డ్రీమ్ ఏంటంటే ఆయన నేషనల్ అవార్డ్స్ కౌంట్ ని బీట్ చేయాలి. ఓ సో అది డ్రీమ్. ఫారెన్ ఎడిటర్స్కి వచ్చేసరికి ఐ లైక్ ఎడ్గర్ రైట్స్ ఫిల్మ్స్. ఓహో. ఎడ్గర్ రైట్, ఎమ్ నైట్ ష్యామ్లన్, నోలన్, డేవిడ్ ఫించర్, వీళ్ళ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, అడివిశేష్ అన్నది మేజర్, గుడచారి 2 ఇప్పుడు అప్కమింగ్, డెకాయిడ్, సుహాస్ అన్నది కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అని ఇప్పుడు జనక అయితే కనుక సందీప్ రాజ్ అన్నది
కలర్ ఫోటో అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ Okay. మూవీ ఏంటంటే మీరు వాళ్ళని వదలట్లేదా, వాళ్ళు మిమ్మల్ని వదలట్లేదా ఎడిటర్ అండ్ యాక్టర్ గా? అంటే ఇందాక చెప్పాను కదా, సమ్ రిలేషన్షిప్ వర్క్, సమ్ డోంట్. దీస్ ఆర్ ద రిలేషన్షిప్స్ దట్ వర్క్. అండ్ మేము మా బాండ్ని పోగొట్టుకోదలుచుకోవాలి. అంటే ఒకరి థాట్ ప్రాసెస్ ఒకరికి తెలుసు, ఒకరి ఒపీనియన్కి ఇంకొకరు రెస్పెక్ట్ ఇస్తారు. దర్ ఇస్ ఓపెన్ కమ్యూనికేషన్ బిట్వీన్ సందీప్ అన్న, నేను, సుహాసన్న, నేను, శేషియర్, నేను. డైరెక్ట్ ఏది ఉన్నా వీ కెన్ స్పీక్ ఫ్రీలీ. ఓకే. ఆ లగ్జరీ అన్ని అందరి దగ్గర దొరకదు, అన్ని ప్రాజెక్ట్స్కి రాదు. వాయిసింగ్ అవుట్ యువర్ ఒపీనియన్ ఫ్రీలీ. సో వాళ్ళు జెన్యున్గా విని రెస్పెక్ట్ ఇచ్చి, ఇఫ్ ద ఫీల్ ఇట్స్ రైట్ ట్రై చేసి, అండ్ దీస్ త్రీ ఆర్ ద పీపుల్ హూ పుష్ మీ టు బీ బెటర్ ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనలీ ఆల్సో. ఓకే. అండ్ ఏ డైరెక్టర్ తో పనిచేయాలని ఉంది ఇప్పుడు నెక్స్ట్? హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్? రాజమౌళి గారు. రాజమౌళి గారు ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఐ థింక్ గ్లోబ్ ట్రాటింగ్ సినిమాకి. యా, నెక్స్ట్ గ్లోబ్ రేటింగ్ రాదు, శేఖర్ ప్రసాద్ గారు. శేఖర్ ప్రసాద్ గారు చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ అండ్ సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ కోసం చాలా మంది చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వరకు మన కేజీఎఫ్ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ మనం చూడలేదు నాకు తెలిసినంత వరకు. మోస్ట్లీ అంటే ఒక్క సీన్ని దాన్ని ఎలివేట్ చేస్తూ 4-5 సీన్ అప్పుడప్పుడు బ్యాక్ టు బ్యాక్ పడుతూ అప్పుడు దాని యాక్షన్ సీన్ రావడం కానీ. అండ్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి ఎడిటింగ్ స్టైల్ కూడా చాలా బాగా ప్రేస్ చేస్తున్నారు. వాట్ యూ వాంట్ సే అబౌట్ దిస్? బేసికలీ కేజీఎఫ్ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ చూడలేదు అన్నదైతే కాదు, ఇట్స్ ఆల్రెడీ దేర్. అంటే హాలీవుడ్ నుంచి ఇన్స్పైరైజేషన్ కట్. ఇప్పుడు ఆ కార్ చేస్లో కట్ అయ్యి మళ్ళీ వచ్చేది. దట్ వాస్ మోస్ట్ నోట్ వర్తీ ఎడిట్ ఇన్ కేజీఎఫ్ 2. కానీ అది కార్స్ అని ఒక 2006 యానిమేటెడ్ ఫిల్మ్ ఒకటి ఉంది. దాని ఓపెనింగ్ సీన్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. సో కట్ టు బ్లాక్ అండ్ దెన్ వాయిస్ ఓవర్, దెన్ కట్ టు బ్లాక్ అండ్ నౌ ఐ రిమెంబర్. అది అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది. అండ్ హీరోయిక్ ఎలివేషన్ అన్నది ఇట్ ఆల్, అంటే ఇప్పుడు హీరో కనెక్ట్ అవుతున్నాయి కదా, హై ఫీల్ అవుతాం. అవునవును. సలార్లో అంత పూనకాలు ఎందుకు వచ్చాయి ఫైట్కి? క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాము. ఆల్సో ఉజ్వల్లో అదే లైక్, అంటే హీ ఇంక్లూడ్స్ స్టైల్. అంటే ఉజ్వల్ యూజువల్లీ కేమ్ ఫ్రమ్ ట్రైలర్ కట్స్, ఫ్యాన్ మేడ్ కట్స్, దీని నుంచి వచ్చినవాడు. అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు తీసుకున్నారు కదా. ఉజ్వల్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్ ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే, అవును. సో అది ఫుల్ లెంత్ ఫిల్మ్ లో చూసేసరికి వి కైండ్ ఆఫ్ ఫైండ్ ఇట్ న్యూ. వెరీ ట్రూ. అండ్ సందీప్ రెడ్డి వంగ గారి ఎడిట్ ఏంటి అని అంటే, హీ వాంట్స్ టు టెల్ థింగ్స్ ఇన్ అ బోల్డ్ వే. ఆయనకి అంటే నాకు అదే రాబాయి, నేను ఇది చెప్తా అన్న స్పేస్లోనే ఉంటారు. సో ఆయనకు నచ్చింది ఆయన పెట్టుకుంటారు. దిస్ వర్క్స్, దిస్ డజంట్ వర్క్ అన్నది హీ నోస్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ బికాస్ హీఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆయన స్టైల్ ఆఫ్ కట్ నుంచి నేర్చుకుంది ఏంటి అని అంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీపింగ్ థింగ్స్, నాట్ కటింగ్ డౌన్ థింగ్స్. సో ఇప్పుడు యానిమల్లో సీడ్ పే ఆఫ్ చెకాఫ్స్ గన్ కాన్సెప్ట్ ఒకవేళ తీసుకుంటే, అండర్వేర్ సీన్ అసలు అనవసరం అని అన్నారు చాలా మంది అన్నారు. బట్ అది సీడ్గా తీసుకుంటే దెన్ కోబ్రాస్ అది ఒక అండర్వేర్ వేసుకోవడం కూడా ఒక ఎలివేషన్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేశారు. అక్కడ పే ఆఫ్ అయింది. ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు. అంటే నేను ఎంజాయ్ చేసినట్టు మీరు ఎంజాయ్ చేయరు, మీరు ఎంజాయ్ చేసినట్టు నేను ఒకలాగా చూస్తా, వాళ్ళు ఒకలాగా చూస్తారు. సో ఎవ్రీబడీస్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. సినిమాలో క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది టువర్డ్స్ అబ్సల్యూట్ ట్రూత్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను దిస్ ఇంటర్వ్యూ. సినిమాలో కూడా క్యారెక్టర్కి ఒక అబ్సల్యూట్ ట్రూత్ ఉంటుంది. ఆ జర్నీ ఇస్ ఫిల్మ్.
దాన్ని డీవియేట్ అవ్వకుండా ప్రాపర్గా నరేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే దట్స్ కన్సిడర్డ్ అస్ బెస్ట్ ఎడిట్. వాట్ అప్కమింగ్ రిలీజెస్ యూ హ్యావ్? G2, Decoit, and then Pradeep Maharaj your film that I told. Right. So title Akkadamma Ikkadabbai. Oh wow. Oh. So the recreation of ఆ పీకే గారి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇప్పుడు 2024 లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. సో ప్రదీప్ మాస్టర్స్ గారి ఫిల్మ్ అండి, అది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండ్ ఆల్సో మంచి చెప్పే కదా ఇందాక, లైక్ జనరేషన్ ఆఫ్ 60 people ఒకటే అమ్మాయి ఉంటుంది, ఆమె వల్ల హౌ షీ ఈస్ ట్రీటెడ్, హౌ థింగ్స్ చేంజ్ అన్నది మంచి స్టోరీ. వెరీ ఫన్, అంటే పరమానంద శిష్యులు స్పేస్ లో ఉంటుంది. సో వెరీ ఫన్నీ, కామికల్ వే, వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇది ఉంది. అండ్ దెన్ కేబుల్ రెడ్డి సుహాస్ అన్నది రైట్, కేబుల్ రెడ్డి చేస్తున్నాం. ఇంకోటి అనంతం అని మా ఫ్రెండ్ వెంకట్ ఒక అతను చాయ్ బిస్కెట్ చేసినప్పటి నుంచి ఫ్రెండ్, ఈస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్. సో అదొకటి ఉంది అంతే. సో ఇప్పుడు చెప్పిన లిస్ట్ చూస్తే ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఎడిటర్స్ అండ్ యాక్టర్స్. ఒకేసారి ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు అసలు? హైయెస్ట్ వాస్ 7. ఓ ఇప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ 5 in hand. 2 వస్తున్నాయి. మౌగ్లీ షూట్ స్టార్ట్ అవ్వాలి, అండ్ దెన్ ఇంకో ఫిల్మ్ కూడా కన్సిడర్. మౌగ్లీ కూడా లవ్ స్టోరీనా? మౌగ్లీ లవ్ స్టోరీ ప్లస్, ఎందుకంటే సందీప్ రాజ్ గారు డైరెక్షన్ లో సెకండ్ ఫిల్మ్ అంటే ముఖ చిత్రంకి స్క్రీన్ ప్లే రాశారు. అంటే ఈ ఆల్సో రోడ్ స్క్రీన్ ప్లే ఫర్ ఆకాశవాణి. అవును. మౌగ్లీ అన్నది ట్రైబల్ బేస్డ్ ఫిల్మ్. ఓ ట్రైబల్ బేస్డ్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ట్రైబల్ బేస్డ్ లవ్ స్టోరీ. మంచి హై, మంచి ఎలివేషన్ ఉన్న మూవీ. ఓ సో చాలా సో లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ హ్యాపెనింగ్ విత్ యూ రైట్ నౌ. సో ఆ చేసే సినిమాలు నన్ను కూడా కొంచెం రిఫర్ చేయొచ్చు కదన్నా. వాట్ నాట్, హీస్ డూయింగ్ యాక్టింగ్, హీస్ డూయింగ్ ఎడిటింగ్, హీస్ డూయింగ్ నెక్స్ట్ ఇంకా అదర్ దెన్ యాక్టింగ్ అండ్ ఎడిటింగ్ నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? రైటింగ్, డైరెక్షన్ చెప్పారు కదా ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టోరీ రాసి మంచిగా డైరెక్ట్ చేస్తానని. అట్ సమ్ పాయింట్ ఆబ్వియస్లీ ప్రతి టెక్నీషియన్ కి ఫైనల్ గా డైరెక్షన్ అన్నది ఒకటి ఉంటుందేమో. యాక్చువల్లీ నాకు షూట్ చేయాలని ఉంది ఫస్ట్, దెన్ డైరెక్షన్ కి వెళ్దాం. ఓహో, సినిమాటోగ్రాఫర్ అదొకటి ఉండిపోయింది కదా, సినిమాటోగ్రాఫర్ అది వదిలేసే కదా ఎడిటింగ్ వచ్చారు. సో మెల్లిగా ఆన్ సెట్ లో కూడా ఉంటున్నా కాబట్టి అదంటే ఏంటి ఇదంటే ఏంటి మెల్లిగా నేర్చుకుంటున్నా అది కూడా. సో ఒక సినిమాకి ఏసీగా పనిచేసిన తర్వాత దెన్ ఐ మైట్ షూట్. సూపర్, ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బెస్ట్ విషెస్ ఫర్ ఆల్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. Thank you so much for coming to our show. Thank you. And so I think that's the end of this episode. So guys, thank you for watching this episode. Stay tuned to the Filmy Mic and stay tuned to Filmy Focus Originals for more content. Bye.